పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మానసికంగా కాదు శారీరకంగా కూడా సిద్ధపడినట్టున్నారు. పార్టీ పేరు యువ తెలంగాణ కాబట్టి ఇవన్నీ అంత బాగుంది. కానీ 2 దశాబ్దాల పోరాటం తర్వాత కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు చట్టసభల్లో లేకపోవడాన్ని ప్రజల్ని నిందించాలా, ఎవరిని నిందించాలి? అందుకే ఆ చట్టసభలో పోవడానికి అనేక రకాల కారణాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్థిక బలం ఉన్న వాళ్ళంతా తీసుకొచ్చి టికెట్లు ఇచ్చినారు. అంటే మీరు 100 కోట్లు ఖర్చు పెట్టారు కదా. అటువైపు కోదండరామ్ గారు, ఇటువైపు చెరుకు సుధాకర్ గారు, ఇట్లా పార్టీ అధ్యక్షులే బరిలో ఉన్నారు. మీరేంటి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ బరిలోకి తిప్పారు? ఏం ప్రయత్నం చేసినావు, ఎందుకు చేయలేదు, ఎందుకు హామీలు అమలు చేయాలని చెప్పి నిలదీయ శక్తి, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి మహిళ ఎవరన్నా అంటే ఇలా తెలంగాణలో రాణి రుద్రమ్మ గారు. మీరు పార్టీ పెట్టి 6 నెలల సంవత్సరానికే టక్కున బీజేపీ వైపు ఆకర్షితమయ్యారు. బీజేపీతో పొత్తు కోసం తహతహలు ఆడారు అనేది నా ఫీలింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బహుశా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారేమో, అవసరమైతే విలీనం చేస్తారేమో. పొత్తులు అనేది సందర్భోచితంగా అవకాశాలను బట్టి పొత్తులు పెట్టుకుంటాం. కానీ నేనేమంటే కోదండరామ్ గారు ఆ రోజు చేసిన తప్పు ఏంటంటే ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అని ఒకటి జరిగింది కదా, ఆ వ్యూహరచన అంతా మీదేనా? అది బాగా హల్చల్ జరిగింది కదా. అయిపు గడిచిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు అరెస్ట్ చేసుడు, అక్రమ కేసులు పెట్టుడు, రకరకాల నిర్బంధాలకు గురి చేసి ఇలా ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌకులు ఎత్తేసి ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఎక్కడికక్కడ అక్రమ నిర్బంధాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు నీకు 6 సంఖ్య లక్కీ నెంబర్. 6 ఏళ్లలో నువ్వు మారకపోతే తెలంగాణ ద్రోహి నువ్వు మిగులుతావు. తెలంగాణ రాష్ట్రం తెచ్చడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కేసీఆరే. మరి మీరు ఒక 25,000 యువజన సంఘాలను ఏకం చేసిన చరిత్ర మీది. యువత బీజేపీ వైపు కదులుతున్నట్టు కనబడుతుంది. మరి యువత మీతో ఎందుకు ఉండాలి? నిక్కచ్చిగా ఇంత శక్తివంతమైన పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, మీరు అన్నట్టు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా, మేము ధైర్యంగా తప్పకుండా ఎన్నడో ఒక రోజు ఈ రాష్ట్రంలో బలమైన శక్తిగా మేము ఎదుగుతామన్న నమ్మకంతో నేను వివేకానంద ఒక మాట చెప్తా, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇది రీచ్ అని. నీ లక్ష్యాన్ని నిర్దేశించు. ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి? రాణి రుద్రమ్మకి ఎందుకు ఓటేయాలి? అందుకని కేసీ కూడా సందర్భం వస్తే అవకాశం అడిగి వినకపోతే, ఇదో ఆకాంక్షలు నెరవేరకపోతే తెలంగాణ అసెంబ్లీ ముందున్నటువంటి రాబోయే రోజుల్లో ఒక ప్రబల రాజకీయ శక్తిగా చూస్తామా? తప్పకుండా యువ తెలంగాణ తప్పకుండా. మీకు అందరూ కూడా రేపు సర్ప్రైజ్ జరగబోతుంది. అంటే ఈ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. ఇప్పుడిప్పుడే జిహెచ్ఎంసీ ఎన్నికల వేడి తగ్గుముఖం పట్టింది. ఇక తెలంగాణ సమాజం మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, మరి ప్రధాన పార్టీలు బలాబలాలేంటి, ఎవరు బరిలో ఉంటున్నారు, ఎవరు మోహరిస్తున్నారు, ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మరోసారి ఈ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తాయి. ఎందుకంటే ఈసారి చాలా పార్టీలు బరిలో ఉండబోతున్నాయి. మరి ఒకవైపు బీజేపీ పార్టీ పుంజుకుంటోంది. మరి ఇంకా అనేక పార్టీలు ఈసారి కొంచెం గట్టిగానే ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2 దశాబ్దాలుగా యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని అలుపెరగని కృషి సాగిస్తున్న యువ తెలంగాణ పార్టీ అధినేత, సీనియర్ రాజకీయ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని కలవడానికి వచ్చాం మనం. సో అసలు యువత రాజకీయాల్లోకి రావాలనే ఆయన ఆలోచన ఎంతవరకు సాకారమైంది, మరి ఈసారి ఎన్నికల్లో ఎలా కొట్లాడబోతున్నారు, 2 ఏళ్ల వయసున్న యువ తెలంగాణ పార్టీ ఏం సాధించింది, ఇప్పుడు ఆ పార్టీ ఏ స్థాయిలో ఉంది, ఆ పార్టీ తరఫున ఈసారి సీనియర్ జర్నలిస్ట్ రాణి రుద్రమదేవి, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొంటున్నారు. మరి తన జయాపజయాలు ఎలా ఉండబోతున్నాయి, మరి ఒకవైపు ప్రధాన ప్రత్యర్థులుగా ఇప్పటికే కోదండరామ్, అలాగే చెరుకు సుధాకర్, అలాగే ఇంకా చాలామంది బరిలో ఉన్నారు. ఇంకా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం లేదు. మరి ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకోవడానికి తన దగ్గరికి వచ్చాము.
సార్ నమస్తే. నమస్కారం సార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మానసికంగా కాదు శారీరకంగా కూడా సిద్ధపడినట్టున్నారు. మా పార్టీ పేరు యువ తెలంగాణ కాబట్టి ఆరోగ్యంగా ఉంటే ఇంకొక 15-20 ఏళ్ళు రాజకీయంలో ఉండగలుగుతాం, ప్రజాసేవ చేయగలుగుతాం, యువతను రాజకీయాలకు తీసుకురాగలుగుతాం, మహిళలకు సముచిత స్థానం ఇవ్వగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుదేవాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్యాలు లేవు. కాబట్టి ఆరోగ్యంగా ఉండి తెలంగాణను శక్తివంతమైన తెలంగాణగా, తెలంగాణను పరిరక్షించే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాం. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎందుకంటే 2 years బ్యాక్ పార్టీ పెట్టడానికి ముందు నేనే ఇంటర్వ్యూ చేశాను. ఐఎమ్ లక్కీ. సో ఆ తర్వాత పార్టీ అనౌన్స్ చేశారు, బ్రహ్మాండంగా చాలా కార్యక్రమాలు టేకప్ చేశారు. సో ఈ 2 ఏళ్ల జర్నీ ఎలా జరిగింది సార్? తప్పకుండా నిజంగా చెప్పాలంటే మీరే ఇంటర్వ్యూ చేసినది వాస్తవం. ఇంటర్వ్యూలు కూడా ఎక్కువగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వం. దానివల్ల పెద్ద ఆర్భాటం అంగాటం అవసరం లేదు. దానికి ఇంకోటి ఏంటంటే మీకు మీ ఛానల్ కానీ మీకు కానీ ఆ క్రెడిబిలిటీ ఉంది. అలా చేసే ఇంటర్వ్యూలో అయినా కూడా ఏం ప్రశ్నలు అడుగుతున్నాం ఏంటిది అనేది కూడా. ఇక మిగిలిన ఛానల్ ఏదో అడిగి దాన్ని ప్రచారం చేసుకోవడం తప్పితే దాంట్లో ప్రజలకి ఏ సంకేతాలు పంపలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం అనుకోగానే వెంటనే మరి ఇంటర్వ్యూ కూడా చేద్దాం అనుకున్నాం. ప్రధానంగా మీరు అడిగినటువంటి ఏ రకంగా ముందుకు పోతున్నాం అనేది ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, యువ తెలంగాణ పార్టీ పరంగా కావచ్చు. యువ తెలంగాణ పార్టీ 2 సంవత్సరాలు మొన్ననే పూర్తి చేసుకున్నాం సెప్టెంబర్లో. కరోనా టైంలోనే 2వ వార్షికోత్సవం కూడా జరుపుకున్నాం. అదే రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజా గొంతుక, ప్రశ్నించే గొంతుక, యువగలం రాణి రుద్రమ్మ గారి గురించి అందరికీ తెలుసు. తెలంగాణ సమాజాన్ని అందరికీ కూడా టీ న్యూస్లో ఉండగా రెబెల్ స్టార్ 100% టీ న్యూస్లో ఉండగా మా సహచరురాలు మేము టీ న్యూస్లో కలిసి పనిచేసాం. కరెక్ట్. అయితే ఆ రోజు మీకు కూడా తెలుసు, తెలంగాణ సమాజానికి కూడా తెలుసు, తన బాణి మాట ద్వారా, ఓ మాట ముచ్చట ప్రోగ్రాం ద్వారా అనేక మంది తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొన్నది. తెలంగాణ ఉద్యమాన్ని తన మాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఈ రోజున్న ముఖ్యమంత్రి కూడా ఆ రోజు మరి ఉద్యమానికి ఊతమిచ్చేలాగా మాట్లాడే విధంగా తన వంతు పాత్ర టీ న్యూస్లో ఉండి రాణి రుద్రం గారు చేసింది. ఆ రోజు మరి మీకు కూడా తెలుసు, కేసీఆర్ గారు వేరే ఛానల్లో ఉంటే తెలంగాణ ఉద్యమానికి ఫైర్ బ్రాండ్ అవసరము, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఒక మీడియా కావాలన్నప్పుడు తనను పిలిపించుకొని మరీ అసోసియేట్ ఎడిటర్గా తీసుకున్నారు. ఆ క్రమంలోనే మరి అందరం ఒక ఐడియాలజీలు పార్టీ పెట్టాలనుకున్న క్రమంలో మరి రాణి రుద్రమ్మ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ యువ తెలంగాణ పార్టీ నేను అధ్యక్షునిగా 2018 సెప్టెంబర్ 5 నాడు స్టార్ట్ చేసి. రైట్ సార్. అంటే ఒక డౌట్ బాగా వస్తుంది నాకు. అటువైపు కోదండరామ్ గారు, ఇటువైపు చెరుకు సుధాకర్ గారు, ఇట్లా పార్టీ అధ్యక్షులే బరిలో ఉన్నారు. మీరేంటి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ బరిలోకి తిప్పారు? నేనేమంటా అంటే మీరు వస్తారేమో అనుకున్నాను నేను యాక్చువల్గా. లేదు, నేను అప్పటికే 2 సార్లు మనం ఇక్కడి నుంచి పోటీ చేసిన విషయం తెలుసు. భువనగిరి స్వల్ప తేడా 3 సార్లు అనుకుంటా, 3 సార్లు, 3వ సారి బీజేపీ అలయన్స్. రైట్. అయితే నేను ఎందుకు అంటే మహిళలకు సముచిత స్థానం రాజకీయాల్లో ఉండాలి. ఇలా ఒక కుటుంబం చక్కగా పోవాలి, మంచిగా నడవాలనుకుంటే మహిళ పాత్ర ప్రధానంగా ఉంటుంది. దాంట్లో చట్టసభల్లో కూడా ఎలా కింది స్థాయిలోకి వస్తే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపల్లో కావచ్చు మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ చట్టసభల్లోకి వచ్చేసరికి ఆ రిజర్వేషన్ అమలు కావట్లేదు. మహిళలకు సముచిత స్థానం లేదు. యువ తెలంగాణ పార్టీ స్థాపించినందుకు యువతకు అవకాశం ఇచ్చుడు, దాంట్లో మహిళలకు కూడా ఒక 50% ప్రాధాన్యత ఇవ్వాలనేది మేము యువ తెలంగాణ పార్టీ పెట్టినాం. దాంట్లో తను ఫైర్ బ్రాండ్. ఈ సమయంలో అట్లాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండడం చాలా అవసరం తెలంగాణకు. ఎందుకంటే కేసీఆర్ ఏది మాట్లాడినా దాన్ని జైకొట్టలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పాను, కానీ గత 6 ఏళ్ళుగా ఏం కూడా చేయలేదు. ఏ రకంగా కూడా ప్రతిపక్షాలు ఉన్నట్టు కూడా తెలియదు చాలా మందికి. ఇప్పుడు అదే పరిస్థితుంది. నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆ నిజం అందరూ కూడా బట్టబయలు అయిపోయింది. ఆ క్రమంలో మేము నిబద్ధతతోటే గత 20 ఏళ్ళు కూడా నేను యువజన సంఘాల నుంచి కూడా ఇప్పటిదాకా ఒక నిబద్ధతతో ఉన్నాం. ఒక క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి చట్టసభల్లో అవసరమైతే కేసీఆర్ శాసన మండలిలో ఉంటే ఆయన దగ్గర బల్ల గుద్ది ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఏం ప్రయత్నం చేసినావు, ఎందుకు చేయలేదు, ఎందుకు హామీలు అమలు చేయాలని చెప్పి నిలదీయ శక్తి, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి మహిళ ఎవరన్నా ఉన్నారంటే ఇలా తెలంగాణలో రాణి రుద్రమ్మ గారు. మీకు తెలుసు, అంటే ఏటీవీ అనేది పక్కన పెడితే దశా దిశ కార్యక్రమం ద్వారా మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి చేస్తున్న విధానాల మీద తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేయగలిగినటువంటి వ్యక్తి రాణి రుద్రమ్మ గారు. ఈ క్రమంలో అలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే తెలంగాణ సమాజానికి న్యాయం జరుగుతుంది, తెలంగాణ పరిరక్షించుకోగలుగుతాం, తెలంగాణ ఉద్యమకాలకు న్యాయం జరుగుతుంది, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, నిరుద్యోగుల పక్షాన పోరాటగలుగుతుంది, ఉపాధ్యాయ ఉద్యోగ పక్షాన పోరాటగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతుంది, నిబద్ధతతో పనిచేయగలుగుతుంది. కాబట్టి ఆమెను మేము ఈ బరిలో ఎమ్మెల్సీ బరిలో నిలబెట్టినాం. కొంపస్ మీరైతే అస్త్ర సన్యాసం చేయలేదు కదా? లేదు, 100% నేను తప్పకుండా రాజకీయాల్లో ఉంటూనే నేను చెప్పిన తప్పకుండా
భువనగిరి పార్లమెంట్ పైన దృష్టి పెట్టాను నేను. అచ్చా, ఓకే. భువనగిరి పార్లమెంట్ నుంచే రేపు రాబోయే రోజుల్లో బరిలో ఉండడానికి దానికి సంబంధించిన కార్యాచరణ కూడా అంతా సిద్ధం చేసుకున్నాం. ఆ రకంగానే ముందుకు పోతాం. మీ అంటే 2 ఏళ్లలో ఈ పార్టీ స్థాపించిన 2 ఏళ్లలో పెద్దగా నాకు పార్టీ ఎక్కడ వినిపించినట్టు అనిపించలేదు. అంటే కనిపించినట్టు కానీ, అంటే నిజంగా మాట్లాడాలంటే ఒక రుద్రమ్మ గారే కనబడ్డారు, మీరు ఎక్కడ కనబడలేదు, పార్టీ ఎక్కడ కనబడలేదు అనేది నాకున్న ఫీలింగ్. అది తప్పు. అనేక కార్యక్రమాలు చేసినాం. ఓకే, యువ తెలంగాణ పార్టీగా మిగిలిన పార్టీలు చేసిన దానికంటే కూడా ఓకే, చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఉద్యోగుల పక్షాన కావచ్చు, నిరుద్యోగుల పక్షాన కావచ్చు, లోకల్ రిజర్వేషన్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్కి లోకల్ రిజర్వేషన్ యాక్ట్ తేవాలని చెప్పి కావచ్చు, అచ్చా, ఆర్టీసీ కార్మికుల ఉద్యమం అయినప్పుడు కావచ్చు, ఓకే, ప్రతి సందర్భాల్లో నిన్న మొన్న లెక్చరర్స్ ఇవాళ జీతాల దాకా రోడ్డు మీద పడి ఇబ్బందులు పడుతున్న క్రమంలో కావచ్చు, అన్ని ఉద్యమాలలో ప్రధానంగా మేము పాల్గొన్నాం. ఓకే, దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక ఫైర్ బ్రాండ్కి అవకాశం ఇచ్చాం కాబట్టి ఫోర్ ఫ్రంట్లో ఉంచి మాత్రం వాస్తవం తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రతి చోట అధ్యక్షుడే వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. రైట్. సందర్భోచితంగా నేను ఎక్కడ పాల్గొనాలో అన్ని కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. రెండో విషయం ఏంటంటే దాదాపు ఇప్పటికీ మేము చిన్న జిల్లాల విషయం వస్తే 10-12 జిల్లాలో బలంగా ఉన్నాం. ఓకే, ఇలా మీరు ఇవాళ రాష్ట్రాన్ని వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ కూడా 2001 నుంచి 2009 దాకా ఎక్కడ సరిగ్గా లేదు. అది మీకు కూడా తెలుసు. మేము ఇప్పుడే ఎదుగుతున్నాం. తప్పకుండా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా మా దగ్గర పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు. ఓకే, మేము కోరుకున్నది కూడా ఆ కార్యకర్తలే. ఒక స్వామి వివేకానంద భావజాలంతో అంబేద్కర్ కలలుగన్న తెలంగాణ రావాలి, అంబేద్కర్ కలిగినటువంటి ఆశయాలు నెరవేరాలి, అలాంటి సాధనతో మేము ముందుకు పోతాం. అట్లాంటి వాళ్ళనే మేము సెలెక్ట్ చేసుకొని ఎవరు వస్తే వాళ్ళని తీసుకోవడము దాని ద్వారా పోతలేము. కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలతో ముందుకు పోతున్నాం. ఇప్పటికే 10-12 జిల్లాల్లో విస్తరించినాం. ఆ ధైర్యంతో ఎమ్మెల్సీ బరిలో కూడా మేము ఉన్నాం. రైట్. ఆ మధ్య ఒక ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అని ఒకటి జరిగింది కదా, ఆ వ్యూహరచన అంతా మీదేనా? అది బాగా హల్చల్ జరిగింది కదా. మీరు ఇలా రైట్ పాయింట్. మేము కనబడతలేను అనడానికి ముందుంటేనే కార్యక్రమాలు చేసినట్టుగా వెనకాల ఉండి ఏం చేయాలి, 6 ఏళ్ళు అయిపు గడిచిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు అరెస్ట్ చేసుడో, అక్రమ కేసులు పెట్టుడో, రకరకాల నిర్బంధాలకు గురి చేసి ఇలా ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌకులు ఎత్తేసి ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఎక్కడికక్కడ అక్రమ నిర్బంధాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు రాణి రుద్రమ్మ గారు నేను మాట్లాడుకున్న తర్వాత ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందంటే తను ఒక సలహా చేసింది. మీ ఉద్యమ సహచరుడు, మీతో కలిసి మీరు అందరు కలిసి పనిచేసిన వాళ్ళు, మీకు అన్నలా ఉండే వ్యక్తి, మరి కేకే మహేందర్ రెడ్డి గారు సలహా తీసుకొని ముందుకు పోతే బాగుంటుందంటే ఆయనతో కూడా కూర్చొని, కేకే మహేందర్ రెడ్డి గారు కూడా మీ అందరికీ తెలుసు, తెలంగాణ టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి అంతకంటే ముందు కూడా తెలంగాణ ఉద్యమం పాల్గొన్న వ్యక్తి. ఆయనతో కూర్చొని ఏం చేద్దాం, ఉద్యమకారులందరూ ఒక దగ్గర దేవాలే, కేసీఆర్ నియంత్రిత పోకడలు ఎక్కువైపోతున్నాయన్న క్రమంలో కూర్చొని ఆలోచించి ఉద్యమకారులందరినీ కలిసి ఒక వేదిక ద్వారా అందరినీ ఒక వేదిక మీద తీసుకొస్తే బాగుంటుందంటే పోయిన సంవత్సరం 2019 సెప్టెంబర్ 15 నాడు ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి దానికి ఒక నామకరణం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న అందరినీ కూడా మేము పోయి కలిసినాం. ఒక టీమ్గా ఏర్పడి తెలంగాణ మరి జేఏసీ, మన జేఏసీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే విద్యార్థి జేఏసీ నాయకులు కావచ్చు, అటు దర్వెల్లే కానీ, దత్తాత్రేయ కానీ, లేకపోతే భాస్కర్ కానీ, మిగిలిన అందరినీ కూడా కలిసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసాం. యూనివర్సిటీలు అన్నీ కూడా తిరగండి, మీరు కూడా మాట్లాడండి, ఇన్వాల్వ్ చేయండి, ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేద్దాం, కేసీఆర్ నియంతృత్వ విధానాలను ఎండగడదాం, దీని ద్వారా తెలంగాణ సమాజానికి ఒక సంకేతం ఇద్దామని చెప్పి ఆ రోజు పూనుకొని వెంటనే ఒక డేటు ప్రకటించి పింగళ వెంకటరామరెడ్డి హాల్లో హైదరాబాద్లో నిర్వహించి ఆ రోజు అందరినీ కూడా భాగస్వాములు చేసాం. అన్ని పార్టీల్లో ఉన్నట్టు ఉద్యమకారులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నట్టు అందరినీ కూడా తెలంగాణ సమాజం అంతా ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది ఆ సభ. అవును, అందరూ కూడా ఊహించలేదు అట్లా జరుగుతుందని కూడా ఎవరు అనుకోలేదు. కానీ మాకు తెలుసు అది, ఎందుకంటే మేము దాని వెనకాల ఎంత కృషి చేసినామో అనేది మాకు తెలుసు. కృషి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము తీసుకొచ్చి ఆ వేదిక ద్వారా ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, పోలీస్ పర్మిషన్ ఇవ్వను అనేది. నేను ఒకటే మాట చెప్పినాం, మేము పర్మిషన్ అప్లై చేయం, మీరు దమ్ము ఉంటే ఆపుకోండి, మీరు దమ్ము ఉంటే ఆ కార్యక్రమం ఆపండి. మేము తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు ఈ సమావేశం ఆత్మీయ సమ్మేళనం పెట్టినాం. ఉన్నదంతా ఉద్యమకారులు, విద్రోహులు కాదు. తెలంగాణ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఇక్కడ వచ్చే వాళ్ళందరి మీద ఉంది. మీకు చైతన్యం చేసుకుంటే పోలీసులు కూడా ఆ రోజు చప్పుడేకుండేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు బ్రహ్మాండంగా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులందరూ కూడా పాల్గొన్నారు. ఇలా రకరకాల కారణాలతో అంత దూరం అయిపోయి కొంతమంది ప్రశాంతంగా ఉన్నారు, కొంతమంది వేరే రాజకీయ పార్టీలో స్థిరపడి ఉన్నారు. అయినా ప్రతి ఒక్కరు వచ్చి ఆ రోజు ప్రశ్నించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ నిలదీయడం మొదలుపెట్టింది. ఆ కార్యక్రమం ద్వారానే కేసీఆర్ పతనం ప్రారంభమైంది. ఇలా చూస్తున్న ఇవాళకి అంటే సంవత్సరం పట్టింది, వెంటనే జరగకపోవచ్చు, తెల్లారే జరగకపోవచ్చు. ఆ రోజు ఏమనుకున్నారంటే కేసీఆర్ చాలా సార్లు చెప్తున్నాడు, ముగ్గులో ఉట్టి బుగ్గలో పోతుందని చెప్పి, ఏమంటే ఏదో అవుతుంది ఆరిపోతుంది దీపం అనుకున్నాం. ఇప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డో, కేకే మహేందర్ రెడ్డో, రాణి రుద్రమో అట్లా చేయరు. మేము అట్లా ఆరిపోయే దీపాలం కాదు, ఇంకింత ప్రకాశవంతంగా వెలగడానికి
ఎంతటి శ్రమైనా చేసిన శక్తి మాకుంది. ఆ భగవంతుడు ఆ శక్తి, ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, మనోబలాన్ని అన్నీ కూడా ఇచ్చిండు. ప్రశాంతంగా చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ ఆ రిజల్ట్ కనబడుతుంది. అది ఎవరి ద్వారా వచ్చింది రిజల్ట్ అనేది ముఖ్యం కాదు. బట్ కేసీఆర్ పతనం ప్రారంభమైంది అహంకారపూరితంగా. తెలంగాణ ఉద్యమంలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా విస్మరించి అలా ప్రజలను నానా బాధలు పెడుతున్నాడు. ఇవాళ ఆ ఫలితాన్ని చూస్తున్నాం. మాకు సంతోషంగా ఉంది. ఎవరు చేస్తున్నారని పక్కన పెడితే ఇలా సంతోషపడుతున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ మరి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ జ్ఞానోదయం కలగాల్సిన అవసరం. మేము ఆ రోజు చెప్పింది కూడా అదే ఆ వేదిక ద్వారా. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకో. 6 ఏళ్ళు అయిపోయింది. నీకు 6 సంఖ్య లక్కీ నెంబర్. 6 ఏళ్ళలో నువ్వు మారకపోతే తెలంగాణ ద్రోహిగా నువ్వు మిగులుతావు. తెలంగాణ రాష్ట్రం తెచ్చడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కేసీఆరే మరి తెలంగాణ ద్రోహిగా మారేటువంటి పరిస్థితి తెచ్చుకోకు అని చెప్పి మేము ఆ రోజు హెచ్చరించిన తర్వాత కూడా ఆయనలో మార్పు రాలే. ప్రజల్లో మార్పు వచ్చి ఆయన పతనం ప్రారంభమైంది. ఆ పతనానికి మాత్రం 100కు 100% మేమే పాత్రదారులు. రైట్. ఓకే, మీరు చాలా 2 దశాబ్దాల కష్టపడుతున్నారు, 2 ఏళ్ళుగా పార్టీ నడిపిస్తున్నారు. ఎట్లా మీకు ఏమన్నా ఎజెండా ఉందా? ఒక కీలకమైన ఎజెండా? తప్పకుండా. నేనేమంటా అంటే, సరే అత్యాశ కావచ్చు, మాకు ఇంకేమైనా మీరు అనుకోవచ్చు కాక, ఇవాళ దేశాన్ని వెళ్తున్న పార్టీ ఒకరోజు 2 ఎంపీలతో స్టార్ట్ అయింది. అవును. దాదాపు 20 ఏళ్ళు కష్టపడితే ఇవాళ దేశంలో అధికారంలోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక అధికారం వచ్చి పార్టీ పెడితే అందులో ఉన్నోళ్ళంతా ఊడ్చేటోళ్ళు తూడ్చేటోళ్ళు ఆయన అధికారంలోకి వస్తాడా అని చెప్పి అవహేళన చేశారు. ఎందుకు చేయగలిగిండు ఈరోజు కేజ్రీవాల్ గారు? నిబద్ధతతో పనిచేసి 2 సార్లు ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా కూడా కేజ్రీవాల్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. ఎందుకు? ఆయనకు నిబద్ధత ఉంది. అవినీతి పరుడు కాదు, నీతిమంతమైన పాలన అందించిండు, చెప్పింది చేయగలిగిండు. అందుకే 2వ సారి కూడా అధికారం రాగలిగిండు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ అందులో ఉన్నోళ్ళంతా కూడా, ఎమ్మెల్యేలంతా కూడా నిజాయితీ పరులు, సామాన్యులు. అట్లనే యువ తెలంగాణ పార్టీలు కూడా రేపు సామాన్యులకే అవకాశాలు ఇస్తాం. వేరే మీరు అన్నారు చూసిన పార్టీ ఇట్లా ఉట్టిన అభివృద్ధి ఏంటంటే ఇళ్ళకి వెళ్ళి అళ్ళకి పోయేటప్పుడు చాలా మంది ఉంటారు. ఆ ప్రయత్నం మేము చేయట్లేదు. యువతకు స్వచ్ఛంగా ఇలా ప్రజాసేవలో పాల్గొనట్టు, మాకు యువన సంఘాల్లో పాల్గొనట్టు అనేక మంది యువమిత్రులు ఉన్నారు. అటు మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళకే రేపు రాబోయే రోజుల్లో అవకాశాలు ఇస్తాం. ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. ఇవాళనే కుంపలనుకుపోయేది ఎన్నికలు రావడానికి ఇంకో 3 ఏళ్ళ సమయం ఉంది. 3 ఏళ్ళలో మీరే చూస్తారు. ఒక్కొక్క దగ్గర ఇప్పటి నుంచి అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతాం. యువతకే అవకాశం ఇస్తాం. నిజాయితీ పరులు, అది కూడా నిజాయితీ పరులు, ఉద్యమంలో తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళకే అవకాశాలు ఇవ్వబోతున్నాం. మీరే చూస్తారు రాబోయే కాలంలో. మాది అత్యాశ అయినప్పటికీ మా మనోధైర్యంతో తప్పకుండా అది సాధిస్తాం. రేపు ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ మనమే ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఆ ఎమ్మెల్సీ గెలుపు ద్వారా తెలంగాణ సమాజానికి ఒక సంకేతాన్ని పంపిస్తాం. అంటే సార్ ఒకటి దీనికి సంబంధించి అడగాలి. ప్రజారాజ్యం చూసాం, చిరంజీవి లాంటి అత్యంత శక్తివంతుడు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశాడు. ఆ తర్వాత మహిళల్లో అత్యంత శక్తివంతమైన మహిళ విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసి పడేశారు. ఇటు చూస్తే కోదండరామ్ గారు రాజకీయ, ఆయన గొప్ప ఉద్యమ నాయకుడు కావచ్చు, మీరు గొప్ప ఉద్యమ నేత. ఆయన పార్టీ పరంగా, రాజకీయ పరంగా ఫెయిల్యూర్లోనే ఉంది. అటు చెరుకు సుధాకర్ గారు చేసినా అంతగా పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. మీరు సస్టైన్ అవుతారని ఎలా అనుకుంటున్నారు అసలు? అందరూ మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మీరు ఏమన్నారు? చిరంజీవి గారు అత్యంత శక్తివంతమైన దేంట్లో అంటే ప్రజాకర్షణ కావచ్చు, జనంలో ప్రజాకర్షణ, డబ్బులు, అంతే తప్పితే నిబద్ధత ఎక్కడుంది? నీకున్న నిబద్ధత ఏంటని అడుగుతున్నాను. ఆయన నిబద్ధతతో కనుక ఇలా 16 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాడు. సస్టైన్ చేయాల్సి ఉండే పార్టీని. నువ్వు చేయలేకుండా తోక ముడుచుకొని పోయి ఇంకో దాంట్లో విలీనమైన అంటే నువ్వు అసమర్థుడివే. ఉంటే నీకు డబ్బులు ఉండొచ్చు, గ్లామర్ ఉండొచ్చు, సినిమా షూటింగ్లలో బ్రహ్మాండంగా మాడవచ్చు, 10 మందిని ఆకర్షించవచ్చు కాక నీ దగ్గర నిబద్ధత లేదని అర్థమైపోయింది. నీకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 16 మందికి గెలిస్తే వాళ్ళ ద్వారా నీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు ప్రశ్నించమని చెప్పి, ప్రభుత్వాన్ని ప్రశ్నించి నువ్వు నిలదీయని అవకాశం ఇస్తే తోక ముడుచుకొని పోయి అడగద్దు. అంటే అట్లా చిరంజీవి సస్టైబుల్ కావడానికి ప్రజలు అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలో తప్పు కాదు, చిరంజీవిదే తప్పు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రలోభాలకు లోనై వాళ్ళకు పదవులు కావాలి, వాళ్ళు కేంద్రంలో మంత్రి పదవి కావాలని చెప్పి ఆయన ప్రలోభాలకు లోనై పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజయశాంతి గారి విషయంలో నేను ఎక్కువగా మాట్లాడిన, ఎందుకంటే వారంటే నాకు అభిమానం. నాకు వ్యక్తిగతంగా కూడా ఒక పెద్దక్క లెక్క చాలాసార్లు సలహాలు ఇచ్చి మొన్న బీజేపీలో పోయే క్రమంలో కూడా నాకు తెలుసు. ఆ క్రమంలో నేనేమంటా అంటే విజయశాంతి గారు ఫైర్ బ్రాండ్గా ఉండే క్రమంలో కేసీఆర్ గారు పార్టీ నడపలేక విలీనం చేయలే. ఉద్యమ ఆకాంక్షల కోసం కొట్లాటలు అంతా ఒక చోట ఉండాలి అన్నప్పుడే నేను కూడా టీఆర్ఎస్ పార్టీ లేదు అదే ఉద్దేశంతో నన్ను కూడా మేధావులు మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు అంతా కూడా ప్రోత్సహిస్తే బయట వేరువేరుగా కొట్లాడితే బాగుండదంటే నేను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలోకి పోయినా. ఆమె కూడా తను పార్టీలు వేరుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయొద్దని చెప్పి
కేసీఆర్ గారు చెప్పగానే, ఎందుకంటే నేను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా, నేను కూడా పోయి మాట్లాడినా, విలీనం చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినారు. అనేక రకాల అవహేళనలకు గురి చేశారు. ఆ రోజు నరేంద్ర గారిని అట్లే అవహేళనలకు గురి చేసి బయటకు పంపించారు. కాబట్టి నేను విజయశాంతి గారిది వైఫల్యం అని నేను అనుకోను. సరే, ఇప్పటికి వచ్చేసరికి ఇంతకాలం తర్వాత ఎక్కువ రోజులు రాజకీయాలు కారణాలు ఏవైనా విలీనం అయితే జరిగింది. విలీనం జరగడానికి చెప్తున్నాను. ఉద్యమకారులంతా ఒక చోటు ఉండాలనే ఉద్దేశంతో విలీనం చేసింది నాకు తెలిసినంత వరకు 100% అదే కరెక్ట్. అంతే తప్పితే ఆమెకి ఏవో స్వార్థం కోసమో సలాభం కోసమో ఆమె ఎవరో చేయలేదు. ఇక మిగిలిన వాళ్ళ విషయం ఇంత తక్కువ మాట్లాడితే మంచిది. ఎందుకంటే మీరందరూ కూడా ఏమనుకుంటారంటే, చాలామంది కూడా కొంత బాధగా అనిపించవచ్చు. నేను కోదండరామ్ అనే వ్యక్తి చాలా దగ్గర నుంచి చూసిన. తెలంగాణ ఉద్యమంలో ఉండగా విద్యావంతుల వేదిక చైర్మన్గా ఉంటుండే. అనేక కార్యక్రమాలు మేము ఉద్యమంలో చేస్తున్నప్పుడు మేము ఒక ప్రొఫెసర్గా అతిథిగా పిలిచి మాట్లాడించి తెలంగాణ ఉద్యమ ఆవశ్యకత, తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల బతుకులు ఎట్లా బాగుపడితే ఉపన్యాసాలు చెప్తుంటే, నేనేమంటా అంటే మీరు ఆ రకంగానే ఉండి తెలంగాణకు నిర్దేశకం చేస్తే బాగుంటుంది. ఎవరో అత్యాశ కల్పించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావో ఉప ముఖ్యమంత్రి అవుతావో అని ఆశ కల్పించినప్పుడు మనం ఎక్కువగా ఊహించుకుంటే అట్లనే ఉంటుంది. ఫలితాలు కూడా అదే రకంగా వస్తాయి. నేను ఇంతకుముందు అదే అన్న, మీరు అత్యాశ అంటే నాకు ఒక 20 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇవాళ నేను ఏ జిల్లాకు పోయినా ఇప్పుడు కూడా నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తా, ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు. సరే, అంతకుముందు 400-500 మంది వచ్చి ఇప్పుడు కూడా నేను శ్రీకాకుళం వస్తుంటే 100 మంది యువకులు వస్తారు. ఎందుకంటే వాళ్ళని ఆ రకంగా ప్రోత్సహించి, ఏ పార్టీలు ఉన్నాయి ఇలా జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. ఇవాళ వైసీపీలో అక్కడ కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలు 30 మంది నాకు శిష్యులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నాకు గర్వంగా ఉంటుంది. ఈ రోజు ఫోన్లు చేసినా ఎవరైనా ఫోన్లు ఎత్తారు. నేను అందుకే చెప్తున్నా, శ్రీకాకుళం పోయినా 100 మంది వస్తారు, ఆదిలాబాద్ పోయినా 100 మంది. అది మా చరిత్ర, మాకు ఉన్న నిబద్ధత అది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు మా మీద లేవు. మాకు ఎలాంటి రాజకీయ ఆకాంక్ష అంటే కేవలం రాజకీయ ఆకాంక్షతోనే పనిచేయలేము. ఒక నిబద్ధతగా వాళ్ళకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాం. ఇక్కడ జరిగింది ఏంది కోదండరామ్ గారి విషయంలో అంటే, నేను మాట్లాడితే కొంతమందికి బాధ కలిగి ఉండొచ్చు. వచ్చిన వాళ్ళంతా 2 నెలల్లో పోయారు. 2 నెలల లోపల వెనకపోయారు. ఇవాళ మాట్లాడుతున్నట్టు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్టు ఒక మిత్రుడు కావచ్చు, ప్రముఖ అడ్వకేట్ రచనారెడ్డి గారు కావచ్చు, చాలామంది వ్యక్తుల పేర్ల కంటే కూడా చాలామంది వెళ్ళిపోవడానికి కారణం ఆ పార్టీ నడపలేక ఉన్నటువంటి పరిస్థితులు. ఆ రోజు కోదండరామ్ గారు మమ్మల్ని సంప్రదించారు. మీరు పార్టీలో రమ్మంటే, నేను పార్టీలకు రాము, ఒక విషయాన్ని మీరు గమనించాలి సార్, మీరు ఇలా ఏదో అయిపోతామని చెప్పి మహాకూటమి వైపు పోతున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ ఉన్నది, సిపిఎం పార్టీ తెలంగాణకు వ్యతిరేకించిన పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ అది 2వ దఫా ఎన్నికలు 2018లో ఎన్నికలకు తెలంగాణ ఇచ్చినప్పటికీ వాళ్ళకు నిబద్ధత లేదు. అట్లాంటి పార్టీలో కలిసిపోయే కంటే తెలంగాణ ఉద్యమకారులంతా ఒకటైదాం. తెలంగాణ ఉద్యమకారులు 1 గెలుస్తామా, 2 గెలుస్తామా, 3 గెలుస్తామా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కేసీఆర్ను ప్రశ్నించే దమ్ము ధైర్యం మనకుంది. ఆ రకంగా చేద్దామంటే నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే చాలా దగ్గరలో ఆయనతో తిరిగినలో చెప్తారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారు. నేను అడుగుతా, కోదండరామ్ గారు అంత శక్తివంతులు అయితే నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతా, భువనగిరి ప్రజలు నాకు అంటే నేను దేవుళ్ళు మొక్కుకోవాలి. నేను 2 సార్ల స్వతంత్ర అభ్యర్థిగా 40,000 పైన ఓట్లు నాకు అందించారు. ఆ ఘనత భువనగిరి ప్రజలకు ఉంది. ఇవాళ కూడా నన్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఇవాళ కూడా నాకు ఆ క్రెడిబిలిటీ ఇక్కడ ఉంది. మరి నువ్వు అంత గొప్ప శక్తివంతుడైనప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక స్థానం నుంచి ఎందుకు పోటీ చేయలేకపోయినారు? ఎక్కడ పోటీ చేయాలని స్పష్టత లేనప్పుడు నాయకులు ఎట్లయితారండి? ఇవాళ నేను మంచిర్యాల పోటీ చేస్తాను ఒకరోజు అంటారు, జనగాంలో పోటీ చేస్తాను ఒకరోజు అంటారు, ఇంకో చోట పోటీ చేస్తాను ఒకరోజు అంటారు. దాంట్లో చాలా రకరకాల రూమర్స్ కూడా ఉన్నాయి. అవి ఎవరితోనో అండర్స్టాండింగ్స్ ఉన్నాయి రకరకాల. ఇక అది భగవంతుడు తెలుసు. ఆయన పెద్ద ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా నేనేం అడుగుతున్నా అంటే, నిబద్ధత లేకపోవడం వల్లనే ఇలా వైఫల్యం చెంది ఆ పార్టీని ఏదో సస్టైన్ చేసి, ఇవాళ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఇవాళ దాకా కూడా ఎవరి దగ్గర పొత్తు కోసం పోలే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు పొత్తు కావాలని చెప్పి ఏ పార్టీ చుట్టూ తిరగలే. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో నాకు పెద్దలు దత్తాత్రేయ గారి ఆశీర్వాదాలతోటి నా మిత్రుడు ప్రదీప్ కుమార్ గారు, ఆ రోజు నాకు అత్యంత ఆప్త మిత్రుడు ప్రదీప్ కుమార్ గారు, ప్రవీణ్ అన్న మాట్లాడి ఒక పార్టీ అండ ఉంటే ఈజీగా గెలుస్తారేమో అనుకుని బీజేపీ ఏకైక సీటు ఓ చిన్న పార్టీతో తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తించి యువ తెలంగాణ పార్టీతోటి పొత్తు పెట్టించినారు. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల అది కూడా వికటించింది, అది జరగలేదు. బట్ నేనేమంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ధైర్యంతో, ఎందుకంటే అప్పటికిప్పటికీ అప్పుడు ఎన్నికలు వెంటనే వచ్చినాయి. ఇప్పుడు ఎన్నికలకు మేము 2 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాం, ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజా సమస్యల మీద అనేక రకాలైన ఉద్యమాలు చేసినాం, అనేక కార్యక్రమాలు మేము భాగస్వాములైనాం. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లాడే హక్కు మాకుంది అంటున్నాను, ఉద్యమకారులుగా మాకుంది. అయితే నాకున్న పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, మీరు పార్టీ పెట్టి 6 నెలల సంవత్సరానికే టక్కున బీజేపీ వైపు ఆకర్షితమయ్యారు, బీజేపీతో పొత్తు కోసం తహతహలాడారు అనేది నా ఫీలింగ్. అది తప్పు మాట. ఆకర్షణ అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందండి సార్? రేపు మీరు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బహుశా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారేమో, అవసరమైతే విలీనం చేస్తారేమో అనే ఒక భయం అంటే పర్సనల్గా నాకుంది. దీన్ని మీరు ఖండిస్తారా కాదనగలరా? నేను ఏమంటే రాజకీయాల్లో
ఏ పార్టీ అయినా సందర్భాన్ని బట్టి పొత్తులు సహజం. మీరు విలీనం అంటే అదొక అర్థం ఉంటుంది. పొత్తులు అనేది సందర్భోచితంగా అవకాశాలను బట్టి పొత్తులు పెట్టుకుంటాం. కానీ నేనేమంటే కోదండరామ్ గారు ఆ రోజు చేసిన తప్పు ఏంటంటే ఉద్యమకారులందరితో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అలా ఉద్యమ చరిత్ర లేనటువంటి పార్టీలు అందులో ఉన్నాయి. ఇవాళ కూడా ఆ పొత్తు కోసం విఫలాడుతున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ చుట్టూ తిరిగి కాంగ్రెస్ పార్టీ చుట్టూ సిపిఐ సిపిఎం పార్టీకి పోయి లెటర్లు ఇచ్చిండు. వాళ్ళు పోయి పోటీ చేస్తున్నారు. చెరుకు సుధాకర్ గారు లెటర్ ఇచ్చినారు, వారు పోయి పోటీ చేస్తున్నారు. మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు అంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఒక జేఏసీ చైర్మన్గా నిజంగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు మీకు. లేకపోతే కోదండరామ్ గారికి అంత పెద్ద గుర్తింపు లేదు. మీకు కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమకారులు తెలుసు, తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. కోదండరామ్ గారు తెలంగాణ గురించి తెలంగాణ ఉద్యమంలో ఉండొచ్చు కాక కానీ కోదండరామ్ గారికి అంతకంటే ముందు ఆ గుర్తింపు లేదు. జేఏసీ చైర్మన్గా సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటన చేసి వెనుక తీసుకున్న తర్వాత ఏదన్నా ఒకరు ఉండాలి, న్యూట్రల్ ప్లాట్ఫామ్ ఉండాలని చెప్పి అది కేసీఆర్ గారి ఎత్తుగడలో భాగంగా కోదండరామ్ గారిని ఆ రోజు పెట్టినారు. పెట్టిన తర్వాత కోదండరామ్ గారు ఏమనుకున్నారంటే ఎక్కువ ఊహించుకున్నారు. అంటే నేను కొంచెం హార్ష్ ఎగ్జాంపుల్ చెప్తా, మీకు బాధ కలగొచ్చు. మీకు కాదు, తెలంగాణ సమాజం అనిపిస్తుంది జిటబాల్ చిన్న వ్యక్తి వీటి ఇట్లా మాడుతున్నాను. నేనేమంటా అయిండొచ్చు, నేను 100% ఉద్యమకారుని చెప్తా. ఒక ఏమంటారంటే ఎడ్ల బండి బాయికాడ కూతుంటుంది. బాయికాడ కూతున్నప్పుడు మన ఇళ్ళ కాడ పెంపుడు కుక్క ఉంటుంది. ఆ కుక్క ఏమనుకుంటుంది, కుక్క బండి కింద నడుచుకుంటూ నడుచుకుంటూ ఒకటి కుక్క ఏమనుకుంటుంది, బండి బరువంతా నేనేం వస్తున్నాను. అట్లా కొంతమంది అనుకోవడం వల్లనే మేము పెద్దవాళ్ళమని వాళ్ళు ఊహించుకున్నారు. ఆ సమాజం పెద్దవాళ్ళని చేయలే. దాన్ని అడ్డం పెట్టుకొని పదవులు సంపాదించాలంటే ఎప్పుడైతే దురాశ ఉంటుందో ఆ నష్టమే జరుగుతుంది. రేపు ఈ ఎన్నికల్లో కూడా అట్లాంటి వ్యక్తులకు నష్టమే జరగబోతుంది. నేను పేర్లు పదే చెప్తే బాధ అవుతుంది. అందుకే అంటారు, నేను మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పిన, తెలంగాణ తెచ్చిన కోదండరామ్ కోటేమన్నారు. తెలంగాణ కోదండరామ్ తెచ్చాడండి. విద్యార్థుల ఆత్మ బలిదానాలు, యువత ఆత్మ బలిదానాల మధ్య దీంట్లో అవునన్నా కాదన్నా కేసీఆర్ పాత్ర ప్రధానంగా ఉంది. దాంట్లో నాకు వ్యక్తిగతంగా ఆయన యాటిట్యూడ్ నచ్చకపోవచ్చు, ఆయన విధానాలు నచ్చకపోవచ్చు, ఆయన మోసపూరిత మాటలు నచ్చకపోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని సస్టైన్ చేసి ఇలాంటి వాళ్ళని జేఏసీ చైర్మన్ వచ్చింది. మీకు కూడా రాజకీయ ఆకాంక్ష ఉంటే అదే నేను ఏమంటా అంటే మీరు ఉద్యమ జేఏసీకి అట్లనే ఉండే. ఇలా నేను అడిగిన ఆ రోజు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది కేసీఆర్. అడిగినప్పుడు 2014లో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎల్బీ స్టేడియం దగ్గరికి పోయి ఆ రోజు మందకృష్ణ గారు అడ్డుకున్నారు. అట్లనే మీరు కూడా పోయి అడ్డుకొని దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, నువ్వెట్లా ప్రమాణ స్వీకారం చేస్తావని అడగాల్సి ఉండే. మరి ఆ రోజు ఏం ఎజెండా దాగుంది అని అడుగుతున్నాను. అంతర్గతంగా మీకు ఏదో ఇంటర్నల్ ఎజెండా ఉండేప్పటికైనా కదా ఆ రోజు నోరు మూసుకొని కూర్చున్నారు. అనేక అంశాలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం అనేక అంశాల మీద మాట్లాడింది. ఆ 5 ఏళ్లలో ఎన్నడూ మాట్లాడలేదు కోదండరామ్ గారు. మరి ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు మీరు జేఏసీ చైర్మన్గా అట్లనే ఉండి అందరు ఉద్యమ సంస్థలు ఎందుకు కలుపుకోపోలేదు? నేను అడుగుతున్నా. కోదండరామ్ గారికి బాధ కలగవచ్చు, మిగిలిన వ్యక్తులు బహిరంగ మీరే ఒక ఇంటర్వ్యూ పెట్టండి, బహిరంగ చర్చ. నేను చాలా ఆరోపణలు ఉన్నాయి. నేను రేపు భవిష్యత్తులో ఆరోపణలను కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజానికి తెలియాలి కోదండరామ్ గారు ఏదో చేసేశారు, వారికి ఏదో చేద్దాము అనేటువంటి తప్పు ఆలోచన అంటాను. కోదండరామ్ గారు తెలంగాణ కోసం చేసింది ఏమీ లేదు. అవన్నీ విషయాలు కూడా రానున్న రోజుల్లో మీకు బహిర్గతం చేస్తాను. అంటే ఒక ఉద్యమకారుడిగా, సరే రాజకీయ నేతగా ఫెయిల్ అయినా ఒక ఉద్యమకారుడిగా ఆయనకి ఇంకా జనంలో సానుభూతి ఉండే అవకాశం. సానుభూతి అంటే నేను చెప్తున్నది అది జేఏసీ చైర్మన్గా ఉండడం వల్ల ప్రతి చోరికి పోగలిగారు. ఆ రోజు మీడియా ప్రచారం కలిగించింది. దాన్ని అడ్డం పెట్టుకొని ఇలా పదవులు నువ్వు మరి ఎమ్మెల్సీగా ఇంకొకరికి ఎందుకు అవకాశం ఇస్తలేవు? నీకే ఎందుకు ఆ పదవి ఆకాంక్ష? ఇలా రిటైర్మెంట్ ఇచ్చిండు నీకు ఒక ప్రొఫెసర్గా, మొన్నదాకా జీతం తీసుకున్నావు, మళ్ళీ ఇలా పెన్షన్ కూడా వస్తుంది, మళ్ళీ మీకే ఎందుకు ఎమ్మెల్సీ పదవి కావాలి? మాలాంటి ఉద్యమకారులకు అవకాశం ఇవ్వండి. మీరు ఒక పెద్ద మనసుతో ఆలోచించి ఉద్యమ ఆకాంక్షల కోసం కొట్లాటలకు అవకాశం ఇవ్వండి. మీరు ఏం ప్రశ్నించగలుగుతారు? మీ వయసు ఎక్కువైపోయింది, ప్రొఫెసర్గానే పదవి విరమణ పొందిండ్రు, మీరు ఏ రకంగా కేసీఆర్ను ప్రశ్నించగలుగుతుంటారు? మీకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి? మీ పార్టీ బలం ఎంత? ఇవాళ నేను 1,00,000 మందితో మీటింగ్ పెట్టే దమ్యాలు నాకుంది యువతతో. ఇవాళ నాకు ఒక 15 రోజులు టైం ఇస్తే 1,00,000 మందితో బహిరంగ సభ పెట్టగలుగుతాను. అందులో యువకులతోటే ఇంటున్నాను. మీరు పెట్టండి 1000 మందితోటి. మీరు అట్లాంటిది ఎవరైతే తెలంగాణ సమాజం, నేను ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పెట్టి నేను ఆహ్వానించిన, పోయి అనేక సందర్భాల్లో ఇట్లా కలిసి పనిచేద్దామంటే ఆయనకు ఇష్టం లేకుండే. ఎన్నడూ కూడా కోదండరామ్ గారు ఉద్యమకారులను కల్పించుకునే ప్రయత్నం చేయలే. అన్ని రాజకీయ పార్టీలు చుట్టూ తిరిగింది కానీ ఉద్యమకారుల విషయం ఆలోచించలే. ఉద్యమకారులందరినీ బయటకు తీసుకొచ్చే చరిత్ర నాది. ఏ ఉద్యమకారుని అడిగినా కూడా ఆ విషయం చెప్తారు. అట్లా ఆ నిబద్ధత లేదనే నేను అంట. రేపు కూడా అట్లనే చెప్తున్నాను. మీరు బీజేపీకి బీ టీం అనుకోవచ్చా మిమ్మల్ని? అలయన్స్ అనేది ఆ రోజు కొంతమంది మిత్రుల సూచన మేరకు మీరు పెట్టుకుంటే బాగుంటుందంటే పొత్తు పెట్టుకున్నాం. తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీ, దాంట్లో విభేదాలు లేవు. ఆ క్రమంలో నాకు పెద్దలు, నేను చెప్పిన ఇంతకుముందు ప్రదీప్ కుమార్ గారు, మా ప్రవీణ్ అన్నాలు చెప్పిన తర్వాత దత్తాత్రేయ గారు సలహా మేరకు, పెద్దల వారి ఆశీర్వాదం మేరకు పొత్తు పెట్టుకున్నాం. బీ టీములు ఏ టీములు ఉన్నాయి. ఎందుకంటే ఒక విషయంలో కలిసి పనిచేయాల్సిన సందర్భం వస్తే ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం. ఎందుకంటే నియంతృత్వ పోకడలను ఎండగట్టడానికి, కేసీఆర్ విధానాలు ఎండగట్టడానికి ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం. కానీ వాళ్ళను విలీనంగా మీకు తెలుసు 2012 ఎన్నికల్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని
అవును. తెలంగాణ ఉద్యమకారుని ఆ రోజు బీజేపీ టికెట్ ఇప్పించుకొని మేమందరం కలిసి పనిచేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకున్నాం. అది మా చరిత్ర ఆ రోజు కూడా. మరి నేను అడుగుతున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళంతా ఇట్లాంటివి ఏం చేశారు కేసీఆర్కి వ్యతిరేకంగా అడుగుతున్నాను. మేము ఇప్పుడు కూడా కేసీఆర్ నియంత్రణతో పోకుండా నిండగట్టుకుంటూనే వచ్చినాం. ఇవాళ కూడా మేము బీజేపీ తోటి మేమేం పొత్తులో లేము, బీజేపీతో ఎక్కడ కూడా మేము కలిసి పనిచేయలేదు. రేపు సందర్భం వస్తే చెప్పలేం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ మద్దతు కూడా అడుగుతాం. రేపు పొద్దున అవసరమైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు అడుగుతాం. ఎందుకంటే మాకు ఉద్యమ చరిత్ర ఉంది కాబట్టి ఉద్యమకారులుగా ఒక మహిళకు అవకాశం మేము అడగడం తప్పులేదు. అది మేము ఇప్పుడేమో అనుకోలేదు. ఎందుకంటే మేము శక్తివంతంగా ఎదుగుతున్నాం. నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేసుకున్నాం, నియోజకవర్గ స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం, యువతను చైతన్యవంతం చేస్తున్నాం, ఉద్యోగస్తుల దగ్గరకు పోతున్నాం, ప్రైవేట్ ఉద్యోగాలను అడుగుతున్నాం, మహిళలను అడుగుతున్నాం, అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నాం. మేము హంగామా ఆర్భాటం లేకుండానే కలుస్తున్నాం. కలుసుకుంటేనే మేము శక్తివంతులుగా ఉన్నప్పుడు లాస్ట్కి వస్తే అడుగుదాం, సందర్భం వస్తే అడుగుతాం, తప్పకుండా అడుగుతాం. ఎవరైనా మాకు చరిత్ర ఉంది కాబట్టి మాకు మద్దతు ఇవ్వండి, రేపు పొద్దున కేసీఆర్ నిలదీసేటువంటి శక్తి మాకుంది అని చెప్పి మా ద్వారా రాణుధరం గారు శాసనమండలిలో ప్రశ్నిస్తారని చెప్పి డెఫినెట్గా అడుగుతాం. రైట్. ఇప్పుడు ఒకవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంది, రెండో వైపు అస్త్రశస్త్రాలతో బీజేపీ మోహరిస్తోంది తెలంగాణలో బలంగా తయారవడానికి వీలుగా. సరే, కాంగ్రెస్ అంటే ఇక అయిపోయిన పార్టీలాగా చూడొచ్చు దాన్ని. అంటే నా వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, మీరు కోదండరావు గారు కావచ్చు, చెరుకు సుధాకర్ కావచ్చు, మీరు కావచ్చు, మల్లన్న, ఇట్లా వీళ్ళందరూ కలిసి ఒక ఐక్య వేదిక లాగా ఉండి పోటీ చేస్తే ఉద్యమకారులకు ఒక వాయిస్ వినబడేది ఏమో కదా అని ఒక బాధ. నేను ఏమడుగుతున్నాను, మీరు ఇంకో మంచి ప్రశ్న అడిగారు. ఉద్యమకారులకు వేదిక అన్నారు. సరే, అది ఎవరు ఇనిషియేట్ చేయాలి ఒక రకంగా మాట్లాడాలంటే? కోదండరామ్ గారు పోటీ చేయకముందు, మిగిలిన పార్టీలకు తిరిగేయకముందు ఉద్యమకారులందరినీ కూర్చోబెట్టి, మరి నేను నిజంగా పోటీ చేయాలని నేను ఏమంటే పోటీ చేయొద్దంటున్నాను. మీరు పెద్ద మనిషిలాగా ఉండి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళ తరఫున సజెషన్స్, గైడెన్స్ ఇచ్చుకుంటా మాట్లాడాల్సిన అవసరం ఉండే జేఏసీ చైర్మన్ ఉన్నప్పుడు. మీకు ఈ పదవి వ్యామోహం వచ్చిన తర్వాత ఎవరు మారతలేరు. మీరు ఎవరిని అడిగారు? జిట్ట బాలకృష్ణ అడిగారా, చెరుకు సుధాకర్ని అడిగారా, లేకపోతే సరే ఇంకొక వేరు చింతపండు నవీన్ అడిగినరా, ఇంకొకరిని అడిగినరా అనేది క్వశ్చన్ మార్క్. అది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1, 2, 3, 4 ఉంటుంది. ప్రధాన ఓటు, సెకండ్ ఓటు, థర్డ్ ఓటు ఉంటుంది. కాబట్టి ఎవరి ఓట్లు వాళ్ళకు పడతాయి. ఎవరి నిబద్ధతతో పనిచేస్తే ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఎంప్లాయీస్, విద్యార్థులు, మన యువత వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కాబట్టి తప్పకుండా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే. మీరు ప్రధాన పార్టీలో ఉన్న వ్యక్తి, ప్రధాన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి ఫెయిల్ అయిపోయింది. ఇలా కేసీఆర్ గడికాడ పాలేరుగా మారిపోయింది, చెపరాశిగా మారిండు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉద్యమాకాంక్షల సాధన కోసం పనిచేయకుండా ఏదైతే ఆయన ఎమ్మెల్సీ గెలవక ముందు, అంటే గెలిస్తే నేను ఏమేమి చేస్తా అని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళకు కావచ్చు, ప్రైవేట్ విద్యాసంస్థలకు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు కావచ్చు ఇచ్చిన హామీలన్నీ కూడా నీటి మూటలు అయిపోయినా ఎన్నడూ కూడా ఎవరిని కూడా కలవలే. ఎవరు కరించుకునే పరిస్థితి ఉంది. ఆయన నిలబడాలన్నా వద్దని భయంతో ఉన్నాడు. ఇక రెండో ప్రధాన ప్రతిపక్షం అంటున్నారు భారతీయ జనతా పార్టీ. ఎన్ని రోజులు ఏంటంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అనేది ఒక భాగం. నేను ఏమంటా అంటే, ఎన్ని రోజులైతే నిన్న దుబ్బాక ఎలక్షన్ గెలవడంలో కూడా నేనైతే వ్యక్తిగతంగా నా అభిప్రాయం అందులో 80% రఘునందన్ గారి విజయం. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా, పార్టీ ఒప్పుకున్నా పార్టీ అంత పోయి ఆడ పనిచేసింది. పార్టీ అంత పోయి పనిచేసినప్పుడు తప్పకుండా అదన బలం వస్తుంది. అతను 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి కొంత వర్కౌట్ అనుభూతుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిండు, ఎప్పుడప్పుడు ప్రభుత్వ విధానాలను ఎండగట్టుకుంటూ వచ్చిండు. ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ పాయింట్స్ అని. అదే ఊపు జిహెచ్ఎంసీలో ఎవరో ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ కావాలనుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ప్రధానమైన వ్యక్తి ఉన్నారో ఆయన్నే కేసీఆర్ ఫోల్డ్లో ఉన్నారు. ఆ వ్యక్తే కేసీఆర్ ఫోల్డ్లో ఉండి ఆ వ్యవహారం అంతా నడుపుకుంటూ రావడం ప్రజలకు అన్నీ కూడా అర్థమైపోయినాయి. ఇది ప్రత్యామ్నాయంగా బీజేపీ కనబడ్డగా డేసారు. బీజేపీ పార్టీ కూడా రేపు సస్టైన్ చేయగలిగితే ముందుకు పోతుంది. ఇవాళ పోయి నేనేమడుగుతా అంటే, బీజేపీ పార్టీకి కూడా వాళ్ళు కూడా నాకు అందులో చాలామంది గౌరవనీయులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నేను వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాను. కానీ నేను ఒకటి ఏమంటున్నానంటే, ఎవరో ఇంట్లో పోయి మీకు అడగకండి, అక్కడ ఉన్నట్టు యువతకు అవకాశాలు ఇవ్వండి, అక్కడ కష్టపడే యువతకు అవకాశాలు ఇవ్వండి. కొత్త వాళ్ళు మీరు రండి అంటే జనంలో నాకు తెలిసి రాంగ్ మెసేజ్ అయిపోతుంది. ఓకే, తప్పుడు సంకేతాలు ఎందుకు పోతాయి అంటే మీ పార్టీలో ఎవరు సమర్థవంతమైన నాయకత్వం లేదు, ఇంకో పక్క పార్టీ వచ్చి మీ పార్టీలో ఏరితేనే ఆ పార్టీ అభివృద్ధి చెందుతుందేమో అని ఉంటుంది. మీరు పొత్తుల విషయంలో ఎవరితో మాట్లాడండి, కానీ మీరు మా పార్టీలో రండి, మీ పార్టీలకు రండి అంటే మీ పార్టీకి బలం లేదేమో అనుకునే అవకాశాలు ఉంటాయి. జాతీయ స్థాయిలో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అది నేను మరి అట్లనే ఉంటే కనుక రేపు పొద్దున ఆ పార్టీ క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా సస్టైనబిలిటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిగిలిన పార్టీలు అయితే నేనేం ఇప్పటికిప్పుడు నేను కౌంట్లోకి తీసుకోవట్లేదు. మేము తప్పకుండా శక్తివంతంగా అయితే మా ధైర్యం ఉంది. మేము చాలా మొండి బిఎస్ గారు, ఎక్కడ కూడా మడమ తిప్పలే, వెనక పోలే, ఎప్పుడు కూడా ప్రభుత్వ విధానాలను ఎండగడుకుంటూ వచ్చినాం. రేపు కూడా అదే జరుగుతుంది. చూడండి, చాలా మంది నాకు కూడా సలహా ఇస్తున్నారు, మీరు పోయి బీజేపీ పార్టీలో ఏరండి, లేకపోతే బీజేపీ మద్దతు కోరండి. ఎందుకు కోరాలండి?
అవును. ఇవాళ ఓడిపోతున్నారు కాంకర్ 100% మేము ఎన్నికలు గెలుస్తాం. ఇంకొక ఎలక్షన్ కొట్లాడదాం. ఒక పద్ధతి ప్రకారం కొట్లాడుకుంటే పోదాం. నిబద్ధత ఉండాలి. పార్టీ పెట్టుకునేందుకు ఇంకొంత పోయి విలీనం చేయనిక ఇంకొని చుట్టూ పొత్తుతో తిరుగుతానుక పొత్తులు సందర్భోచితంగా ఉండాలి. కానీ ఇక అదే పనిగా పొత్తుల కోసం తిరిగి నాకు సపోర్ట్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో ముందు పోయి దేపురించేటువంటి పరిస్థితిలో మేము లేం. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అందరి సహకారం తీసుకుంటే దాని బదులు నేనేమంటా అంటే తెలంగాణ ఉద్యమకారుల సహకారం అడుగుదాం, తెలంగాణ విద్యావంతుల సహకారం అడుగుదాం, తెలంగాణ యువత సహకారం అడుగుదాం. మేము ప్రశ్నించగలుగుతాం. రేపు అవసరమైతే కేసీఆర్ గల్లబట్టి గుంజేటువంటి ధైర్యం ఉన్నటువంటి రాణి రుద్రంకు మీరు ఓటేయండి, అవి 100% అమలయ్యేటట్టు చేస్తామని చెప్తాం. యువతకు రాజకీయాల్లో అవకాశం ఇస్తాం, మహిళలకు రాజకీయాలకు అవకాశం ఇస్తాం. ఆ నిబద్ధతతో పనిచేస్తున్నాం. తప్పకుండా మీరే చూస్తారు రేపు రిజల్ట్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయంతో గెలవబోతున్నాం మేము. రైట్. ఇక్కడ ఒక సందేహం, మీరు ఒక 25,000 యువజన సంఘాలను ఏకం చేసిన చరిత్ర మీకు. కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే యువత మొత్తం బీజేపీ వైపు జరుగుతున్నారు. అంటే కొంత ఏదైతే వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కావచ్చు, యువత బీజేపీ వైపు కదులుతున్నట్టు కనబడుతుంది. మరి యువత మీతో ఎందుకు ఉండాలి? ఈ ట్రెండ్ వేరు, ఓటింగ్ వేరు. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చారు పర్టికులర్గా. నేను మా ఒక్క విజయం తర్వాత మార్పులు చాలా జరుగుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తే అనేక రకమైన మార్పులు జరుగుతాయి. తప్పకుండా ఓటింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి మాకు నిబద్ధత ఉంది కాబట్టి తప్పకుండా వస్తారు. ఇవాళ బీజేపీ వైపు చూస్తుంటే ఆల్టర్నేటివ్ పెద్ద పార్టీ ఏదో కనబడతలేదు అన్న దాంట్లో ఉండొచ్చు. కానీ మాతో ఉండే వాళ్ళంతా కూడా మాతో ఉన్నారు. మాతో ఉండే సెక్షన్ మాతో ఉంది. తప్పకుండా మేము గెలిచిన తర్వాత అనేక రకమైన మార్పులు వస్తాయి. ఓకే, ఆ మార్పుల కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా మేము తప్పకుండా విజయవంతం అవుతాం. సో యువత మీతోనే ఉందా? తప్పకుండా. ఓకే. సో 4 లక్షల యువతను ఓటు అడిగేటువంటి హక్కు కూడా మాకు మీకే ఉంది. 100% మాకు. మీరు యువత విషయంలో మీ క్రెడిబిలిటీని ఎవరు కాదనలేరు. కాకపోతే చూస్తుంటే బీజేపీకి ఏదో అట్రాక్ట్ అవుతున్న ఒక ఫీల్ అయితే తాత్కాలికంగా తప్పకుండా ఉంటుంది. తాత్కాలికంగా ఏదైనా సినిమాలో కొంచెం డిఫరెంట్ రోల్స్ ఉంటే అది చూడడానికి ఎక్కువ మంది పోతారు. మీరు యూట్యూబ్ సెర్చ్ చేస్తుంటే డిఫరెంట్ ఏమైనా కనబడితే ఎక్కువ మంది చూస్తారు. మంచి వీడియోస్ తక్కువ మంది చూస్తారు. కాబట్టి కొంత అటు ఇటు ఉంటుంది. ఆ ప్రభావం కొంత కనబడుతుంది తాత్కాలికంగా. తప్పకుండా మా వైపు ఉండే వాళ్ళంతా మా వైపు ఉన్నారు. ఓకే, రైట్. అదే మొన్న ఒక గురువు గారితో కూడా మాట్లాడితే మీకు త్వరలో మంచి జరగబోతుంది, మీరు ఉన్నత స్థాయిలో ఉండబోతున్నారని చెప్తున్నారు గురువు. అదంతా దైవ నిర్ణయం. భగవంతుడు ఎవరికి ఎటు సైడ్ అంటే మనం చేసే పని చేసుకుంటూ పోతే నిబద్ధతతో ఉంటే ఎలాంటి అంటే లొంగదందలు ఏం లేవు. నాకు ఒక నిబద్ధతతోటి నిజాయితీ పరుడుగా పని చేసుకుంటూ వచ్చినాం. భగవంతుడు ఆశీర్వాదాలు ఉంటాయి. అంటే ప్రజల అండదండలు, యువత అండదండలు, వాళ్ళందరి సహాయ సహకారాలు ఉండి భగవంతుడు ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఉన్నత స్థానంలో పోవడం. అంటే కష్టపడి పని చేసినప్పుడు ఈ రోజు కాకపోతే రేపు ఫలితం వస్తుంది. నేను వివేకానంద ఒక మాట చెప్తాను, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇది రీచ్. నీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఒక రోజు కాకపోతే ఒకటే రోజు గుట్ట ఎక్కకపోవచ్చు. ఇవాళ కొంచెం ప్రయత్నం చేసి, రెండో రోజు ఇంకొంచెం ప్రయత్నం చేసి, మూడో రోజు ఇంకొక ప్రయత్నం, 10 రోజులకు 12 రోజులకు ఆ గుట్ట ఎక్కుతాం. ఆ గుట్ట ఎక్కాలని లక్ష్యంతో మనం ఉన్నాం. కానీ అది గాడికెక్కగానే అంత పెద్దగా ఉందా అని ఎక్కనో అనేది అధైర్యంతో మేము లేము. అందుకే నిక్కచ్చిగా ఇంత శక్తివంతమైన పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, మీరు అన్నట్టు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా, మేము ధైర్యంగా తప్పకుండా ఎన్నడో ఒక రోజు ఈ రాష్ట్రంలో బలమైన శక్తిగా మేము ఎదుగుతామన్న నమ్మకంతో ముందుకు పోతున్నాం. ఆ ధైర్యం మాకుంది. వండర్ఫుల్ సార్. రైట్. ఇప్పుడు ప్రజెంట్కి వద్దాం. ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి, రాణి రుద్రమకి ఎందుకు ఓటేయాలి? నేను ఎంతకప్పుడు చెప్పాను కదా, ప్రశ్నించే గొంతుకగా యువగలం, యువతకు అవకాశాలు ఇవ్వాలనేది ఒక అంశం అయితే, తను ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా కేసీఆర్ని, అందుకే కేసీఆర్ గల్లబెట్టి కూడా సందర్భం వస్తే అవకాశం అడిగి వినకపోతే ఇదేమో ఆకాంక్షలు నెరవేరకపోతే తెలంగాణ అసెంబ్లీ ముందున్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర రోడ్డు మీద బైఠాయించే శక్తి తనలో ఉంది. ఒక మహిళగా, ఒక శక్తివంతమైన మహిళగా తెలంగాణ సమాజంలో ఈరోజు ఉంది. అందుకే ఓటేయమని అడుగుతున్నాం మేము. ప్రశ్నించే గొంతుకగా యువగలాలు కావాలి అలా. ఎందుకంటే నియంత్రిత ఒప్పుకోగలరు. రేపు పొద్దున రాజ్యాంగంలో అధికారంలో ఉన్నప్పుడు ఇటు కేంద్రంలో కావచ్చు, అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అహంకారపూర్వమైన విధానాలు ఉంటాయి. వాళ్ళ నిర్ణయాలే కరెక్ట్ అనిపిస్తాయి. కానీ అడిగేటోళ్ళు లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతారు. అడిగేటోళ్ళు కావాలి. ఇలా నాలుమొచ్చుగా ఉండి ఎక్కడ ప్రశ్నించకుండా ఉండి వాళ్ళ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తే జరగదు. ఇక తెలంగాణ సమాజం తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ పరిరక్షించుకోవడానికి. ఆ పరిరక్షణ ఉద్యమంలో మేము మొట్టమొదటిగా ముందుంటాం కాబట్టి మేము అదే విషయాన్ని గత 2 సంవత్సరాలుగా ప్రూవ్ చేసుకొచ్చినాం. అందుకే ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కూడా పెద్ద ఉదాహరణ అది. దాని ద్వారానే జాగో తెలంగాణ ఏర్పాటు చేసినాం. ఎన్ఆర్ఐ పాలసీ కావాలని అడిగినాం గల్ఫ్ కార్మికుల కోసం. తెలంగాణ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణ ఉద్యోగం తెచ్చడంలో కీలక పాత్ర వహించిన కళాకారులు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినాం. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ పాలసీ తేవాలని చెప్పినాం.
అట్లా ప్రతి విషయంలో ఎంప్లాయ్మెంట్ పాలసీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ కూడా అడిగినట్టు లోకల్ రిజర్వేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని అడిగినాం. ఇట్లాంటి అనేక సందర్భాల్లో మేము ప్రశ్నించుకుంటూనే వచ్చినాం. ఓకే, తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలు ఎండగట్టుకుంటూ వచ్చినాం. కాబట్టి ఆ నిబద్ధతతోటే మేము ఓట్లాడడానికి పోతున్నాం. మాకున్నటువంటి చరిత్ర అది. అందుకే మాకు ఓటేసే ఒక అవకాశం ఇవ్వండి, తప్పకుండా మేము చూపిస్తామంటున్నాం. ఒకటే ఎమ్మెల్సీతోని 3 ఏళ్ళు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే లోపల మార్పు ఏందో చూపిస్తామంటున్నాం మేము. ఆ మార్పు నేను అందుకే ఇంతకుముందు ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఒక మార్పు తెచ్చినాం. ఇలా కేసీఆర్ నియంత్రణతో విధానాలు అనగడానికి కారణం మా ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనమే. అక్కడే నాంది పడ్డది. మీరు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే మొత్తం ఆయన పతనం ప్రారంభమవుతుంది. తప్పకుండా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయి. కాబట్టి రాని ఉద్యమం ఓటేయాలని చెప్పి మేము విద్యావంతుల్ని పట్టభద్రులను అడగబోతున్నాం. ఎజెండా ఏమైనా ఉందా? స్పెసిఫిక్ ఎజెండా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాల్సిందే. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరగాల్సిందే. ఉద్యోగులకు ఐఆర్ పిఆర్సీ రావాల్సిందే. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానంటే ఇవ్వాల్సిందే. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిందే. మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాల్సిందే. ఇట్లా ప్రతి అంశం మీద కూడా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అవన్నీ కూడా ఇవన్నీ ఉద్యమ ఆకాంక్షలు. ఆకాంక్షలు నెరవేరడానికి ప్రతి అంశాన్ని కూడా మేము లేవనెత్తామాట. ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాం. ఇలా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కేసీఆర్కు తొత్తులుగా మారిండ్రు. మేము వాళ్ళని కూడా అడుగుతున్నాం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినప్పుడు మీరు ఏ రకంగా కేసీఆర్కు తొత్తులుగా ఉంటారు? వాళ్ళని నేను ఈ వేదిక మీ ద్వారానే ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా మీరు మారండి దయచేసి. మీకు ఐఆర్ రావట్లేదు, పిఆర్ రావట్లేదు, మీరు అటెండర్ల కంటే అధ్వానంగా మీకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా మీరు పోయి మీ సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం ఉండే. ఇవాళ కేసీఆర్ ఎన్నడో ఒకనాడు ఏదైనా సమస్య రాగానే భోజనం విలువగానే వాహో ఓహో అమోఘం అని చెప్పి పోయి మీరు బయటకు వచ్చి డప్పు వాయిస్తున్నారు. అది నేను పొరపాటు అంటున్నా. ఇప్పటికైనా మీరు మారండి. మారకపోతే మీకే నష్టం జరుగుతుంది. కింది స్థాయి ఉద్యోగస్తులంతా కూడా అనేక మంది మాతో మాట్లాడుతున్నారు, మాతో ఉన్నారు. ఇలా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వాళ్ళ పక్షాన మేము కొట్లాడినాం. మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు అని కొట్లాడినాం. కేజీ టు పీజీ విద్యాసంస్థల సమావేశం పెడితే మరి రాణి రుద్రం గారిని పంపించి ఆ రోజు బ్రహ్మాండంగా మాట్లాడిపించి వాళ్ళ పక్షాన అనేక మీటింగ్లకు మేము అటెండ్ అయ్యి వాళ్ళకు మద్దతు ఇచ్చినాం. ఇవాళ మరి రాజేశ్వర రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు గత 6 ఏళ్ళుగా వాళ్ళకి ఏం చేయలే. అపాయింట్మెంట్ కూడా ఇలా ఆఖరికాలకు. ఇవాళ డబ్బులకు ప్రలోభాలకు లోనై వారు మరి ఇలా కరోనా వచ్చి అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి, తినడానికి తిండి లేదు, అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు ఫీజు వసూలు చేసుకొని తిన్నోళ్ళు కనీసం ఒక 5-5 వేలు నెలకు ఆ ప్రైవేటు విద్యాసంస్థలు చేస్తలేవు వాళ్ళకు ఉపాధ్యాయులకు సహకారం. దాంతోపాటు ప్రభుత్వం నుంచి కూడా మేము డిమాండ్ చేసినాం, ప్రతి టీచర్కు ప్రైవేటు విద్యాసంస్థలు పని ప్రతి టీచర్కు 5,000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వం చేయలే. దాని విషయంలో పల్లారాజేశ్వర రెడ్డి మాట్లాడలే. ఈ ప్రభుత్వ మన ప్రైవేట్ యాజమాన్యాలు కూడా మాట్లాడాలి. అట్లాంటి వాటి అన్నింటి కూడా ఇంప్లిమెంట్ చేపిస్తాం. గట్టిగా నిలదీసి అడిగి వాళ్ళందరూ కూడా న్యాయమే రెడీ చేస్తాం. రేపు పొద్దున మేము ఎమ్మెల్సీగా గెలిస్తే పాత బకాయిలన్నీ కూడా ఇప్పిస్తాం. ఈ ఉపాధ్యాయులకు కూడా వాళ్ళ జీతాలు బరాబర్ ఇప్పిస్తాం. ఎందుకంటే ఫీజులు వసూలు చేసి తిన్నారు అంతకుముందు. రేపు పొద్దున మళ్ళీ ఫీజులు తీసుకుంటారు. వాళ్ళ ఉపాధ్యాయులందరికీ కూడా జీతాలు మళ్ళీ తిరిగి ఇప్పించగలుగుతాం. ఇట్లా ప్రతి విషయంలో కూడా ప్రశ్నించగలుగుతాం, నిలదీయగలుగుతాం, సాధించగలుగుతాం. రైట్. మీరు ఇప్పుడు ఒకవైపు తీన్మార్ మల్లన్న కావచ్చు, మీరు కోదండరామ్ గారు, చెరుకు సుధాకర్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. ఏదైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఇలా మీ అందరి మధ్య చీలిపోతే అది వాళ్ళకే లాభం కలగవచ్చు కదా? అంటే నేను వాళ్ళకి లాభం కలుగుతుందని నేను అనుకోను, చీలిపోతాను కూడా నేను అనుకోను. నేను ఎందుకు అంటున్నా అంటే మేము చాలా స్పష్టంగా పోతున్నాం. నేను మిగిలిన వాళ్ళ విషయం ఎంత తక్కువ మాడితే అంత మంచిదని అందుకే అంటే అరే మనలో మనమే మాట్లాడుకున్నట్టు. కానీ ఇలా కొంతమంది మీరు పేర్లు చెప్తున్నారు, ఓ ఛానల్ నడుపుకుంటూ తెలంగాణ ఉద్యమంతోనే సంబంధం లేదు. తర్వాత నేను ఏమంటా అంటే ఎప్పుడైనా ఒక రెస్పెక్ట్, వ్యక్తి అవతరులు ఎవరైనా కావచ్చు, గారు మీరు మర్యాద అవసరం. నిలదీసే క్రమంలో కూడా రకరకాల మాటలతో సంబోధించి ఇలా ఏమంటారు దాన్ని జబర్దస్త్ షో లాగానో అది ఉంటుంది తప్పితే ఓటింగ్కి వచ్చేసరికి గతంలో చూసినాం 2-3 ఎలక్షన్లలో అట్లాంటి వాళ్ళకి ఏ రకంగా ఓట్లు వచ్చినా కూడా మనం చూసాం. అది నేను రేపు పొద్దుగాల వాళ్ళేదో పోటీలో ఉంటారు, వాళ్ళేదో ఓటు తీరుస్తారు అనుకోవట్లే. కానీ అది తాత్కాలికంగా ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. తప్పకుండా ప్రజలు దాన్ని చేస్తారు. చెరుకు సుధాకర్ గారికి ఒక నిబద్ధతతో పనిచేసారు. వారి మీద పీడీ యాక్ట్ ఉండే, సుధాకర్ అన్నకు కొంత అంటే ఫాలోయింగ్ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. సరే సుధాకర్ అన్నకు మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నేను వారంటే నాకు పెద్దన్నలాగా గౌరవిస్తా. ఓ మంచి బీసీ నాయకుడు. వారు నాకు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చాలా సన్నిహితుడు. సరే సుధాకర్ అన్న నేను కూడా అడిగిన రిక్వెస్ట్ చేసినా కూడా నేను అన్న మీరు పెద్దోళ్ళు ఎంపీకో పార్లమెంటుకో పోవాలా, మీ బిడ్డ లెక్క రాణి రుద్రమకు సపోర్ట్ చేస్తే ఒక ప్రశ్నించే యువగలం ఉంటుంది అనేది అడిగిన. సరే భవిష్యత్తులో మరి ఏం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పలేను. సుధాకర్ అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. మీరు అన్నట్టు కోదండరామ్ సార్ అయితే ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను. కోదండరామ్ సార్ ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు
విరమించుకొని మాకు మద్దతు ఇవ్వండి, లేదు మాకు కాదు ఇంకొకరికి మద్దతు ఇద్దామంటే కూడా డిస్కస్ చేయండి, కానీ మీరు పోటీలో ఉండడం సమంజసం కాదు. మీకు నిజంగా స్వార్థం లేకపోతే నిజంగా తెలంగాణ ఉద్యమకారుని ఇంకోనన్నా పెట్టేది ఉండే. మీరు ఈ రోజు శాసన మండలికి పోయి చేయగలిగింది అయితే ఏమీ లేదు. గత 6 ఏళ్ళుగా చేసింది లేదు, ఇప్పుడు చేయగలిగింది కూడా లేదు. నేను తెలంగాణ సమాజాన్ని ప్రజలను పట్టభద్రులు కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, కోదండరాం గారు చెప్పినవి ఏంది, గతంలో చేసినవి ఏంది, రేపు చేయగలిగేటివి ఏంటి. కాబట్టి ప్రశ్నించేటోళ్లకు అవకాశం ఇస్తే, మీరు బలాన్ని ఇస్తే మన ఉద్యమాకాంక్షలను కూడా నిలబడతాయి. కాబట్టి మా యువ తెలంగాణ పార్టీకి అవకాశం ఇవ్వండి. రేపు రాబోయే ఎన్నికల్లో రాణి రుద్రం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వండి. వారి ద్వారా మన సమస్యలన్నిటి కూడా ఒక పరిష్కారం అయ్యేటట్టుగా చూసి, ఒక పట్టభద్రుల సమస్యలే కాదు, తెలంగాణలో వచ్చిన ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మేము నిబద్ధతతో పనిచేస్తామని చెప్పి రేపు ఓటర్లను అడుగుతాం, తెలంగాణ సమాజాన్ని అడుగుతాం. రైట్, వండర్ఫుల్. మీ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాను. రైట్, ఇప్పుడు త్వరలో మరి జమిలీ ఎన్నికలు అంటున్నారు, మరి పార్టీ దానికి కూడా సిద్ధమా? యువ తెలంగాణ పార్టీ 100% అంటున్నాను నేను. మేము దానికి సంబంధించిన కార్యాచరణ నడుస్తూనే ఉంది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండాలి, ఏ రకంగా ఉండాలంటే చర్చ జరుగుతూనే ఉంది. దానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతూనే ఉంది. నేను కూడా అందుకే చెప్పిన కదా, నేను ఓపెన్గా ఎందుకు చెప్తుంటే, నేను భవిష్యత్తులో రేపు రాబోయే ఏ ఎన్నికలను భువనగిరి పార్లమెంటు నుంచే పోటీ చేయడానికి నిర్ణయించుకున్న, పార్టీ కూడా అదేవిధంగా నిర్ణయం తీసుకుంది. అట్లా ప్రతి చోట కూడా రేపు ఇప్పుడు మేము ఇలా 34 నియోజకవర్గాల్లో దాదాపుగా ప్రతి చోట క్యాడర్ని ఏర్పాటు చేసుకుంటాం. 34 నల్లగొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించిన పట్టభద్రులు 34 నియోజకవర్గాల్లో బలవంతంగా అవుతున్నాం. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలులో కొంత శక్తి మేరకు ఉన్నాం, మెదక్లో ఉన్నాం, సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం, నిజామాబాద్లో ఉన్నాం, కరీంనగర్లో ఉన్నాం, ఆదిలాబాద్లో కొంత మేరకు ఉన్నాం. అవన్నీ కూడా విస్తరిస్తాం. ఎందుకంటే ఎమ్మెల్సీ గెలవడం ద్వారా తెలంగాణ సమాజంలో ఒక మార్పు వస్తుంది. మేము చేసే పని ద్వారానే తెలంగాణ ప్రజలు మా వెంట ఉంటారు. మేము ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన తర్వాత శాసన మండలిలో మేము నిలదీసే విధానం కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగట్టే విధానంలో కావచ్చు, అవి సాధించుకునే విషయంలో నిలదీస్తే మేము ఎన్నడూ కూడా, మీరు భువనగిరి ప్రజలను అడగండి ఎక్కడ కానీ, నేను ఒక ఆరోపణ చేస్తే ఆరోపణ రుజువు చేసేంత వరకు కూడా ఎన్నడూ కూడా ఆ ఇష్యూని వదిలిపెట్టలే. ఇలా మాట్లాడేటోళ్ళు చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు కానీ దాన్ని ప్రూవ్ చేస్తలేరు. ఏ ఆధారం లేకుండా నేను మాట్లాడ ఫస్ట్. రేపు కూడా అన్ని ఆధారాలతోనే ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం, సాధిస్తాం. అందుకే ఓటేయమని మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తాం. రైట్, ఎన్ని చోట్ల నుంచి పోటీ చేయొచ్చు మీరు, అంటే నెక్స్ట్ జమిలీ ఎన్నికలు కనుక వస్తే? నేను ఇప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటికే మేము దాదాపు 20-22 స్థానాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల లోపలనే 3-4 అభ్యర్థులు మినిమం మేము ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాం. మీరే చూస్తారు. అవునా? ఓహ్, వండర్ఫుల్. సో ఎమ్మెల్సీకి ఆల్రెడీ ఒక దశ ప్రచారం పూర్తయినట్టుంది. ఇప్పటికి 2 దశలు అయిపోయి. అవునా? 2 దశలు ఇప్పటికే. ఓహో, అన్ని జిల్లాలు. ఎవరు రంగంలోకి కూడా దిగలేదు అప్పుడు? రంగంలో దిగకుండా మేము సెప్టెంబర్లో అనౌన్స్ చేసినాం. సెప్టెంబర్ 27 అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే కార్యక్షేత్రంలో పోయినాం. పాత మా యువన సంఘాల మిత్రులు కావచ్చు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు అన్ని కూడా ఉద్యమ శక్తులు అందరూ కలిసాం. మీకు అందరూ కూడా రేపు సర్ప్రైజ్ జరగబోతుంది. అంటే ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా పరోక్షంగా మా వెంబడే ఉన్నారు. వాళ్ళందరితో కూడా మేము మాట్లాడినాం. వాళ్ళందరి మద్దతు కూడా ఉంటుంది. అన్ని పార్టీలో ఉన్న ఉద్యమకారుల మద్దతు కూడా మేము కూడగడుతున్నాం. ఎందుకంటే మా నిబద్ధత వాళ్ళకి తెలుసు కాబట్టి తప్పకుండా వాళ్ళందరి సహాయ సహకారాలు, వాళ్ళ ఆశీర్వాదాలు మాకుంటే ఆ దిశగా మా ప్రణాళిక నడుస్తుంది, మా ప్రయత్నాలు కూడా నడుస్తుంది. ఓ మై గాడ్, అంటే ఒక రాబోయే రోజుల్లో ఒక ప్రబల రాజకీయ శక్తిగా చూస్తామా? తప్పకుండా, యువ తెలంగాణ తప్పకుండా అంటున్నారు. తప్పకుండా మాకు నిబద్ధత ఉందని అందుకే అన్న. ఇంతకుముందు పార్టీలు పుట్టి అంటే ప్రజల్లో కూడా ఒక అభద్రత ఎందుకుంది అంటే, వస్తున్నాయి. మీరు అన్నట్టు చిరంజీవి గారు ఎగ్జాంపుల్ కావచ్చు, మిగిలిన వాళ్ళు ఎగ్జాంపుల్ కావచ్చు, మీరు అన్న కోదండరాం గారు కూడా ఎగ్జాంపుల్ కావచ్చు. మరి ఆయన సస్టైన్ చేయలేకపోయిందంటే, ఒక పార్టీని సస్టైన్ చేయలేకపోతే పొద్దున ఎమ్మెల్సీ గెలిచి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏ విధంగా నెరవేర్చగలుగుతారు అంటున్నా. 2 ఏళ్ల నుంచి మేము పార్టీగా ఏం పనులు చేసినా చూసినాం. ఒక యువజన సంఘాల ద్వారా నేను ఎంత పని చేసినా చూసినారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ చరిత్రను సంబురాల పేరుతోటి, తెలంగాణ జాతర పేరుతోటి వెలుగు తెచ్చి హైదరాబాద్లో 2007లో ఇయ్యాల కాదు, అది అద్భుతంగా హైదరాబాద్లో తెలంగాణ వాదాన్ని వినిపించే చరిత్ర నాది. అంటే ఒక నిబద్ధతతో పనిచేసిన, ఇవాళ కూడా పనిచేస్తా, రేపు కూడా అదే నిబద్ధతతో ఉంటా. నేను కోట్లు సంపాదించాలి అనే ఆశ ఎన్నడూ కూడా లేదు. నిస్వార్థంగా పనిచేసుకుంటూ వచ్చి వివేకానందని ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానందని బాటలోనే నేను ముందుకు పోయినా. అందుకే మళ్ళొకసారి ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిగినట్టు 100 మంది యువత ఉంటే ఆ రోజు భారతదేశాన్ని గొప్ప దేశంగా చేస్తున్నారు. ఇలా 100 మంది యువత ఉన్నారు. ఎందుకు తెలంగాణ సమాజాన్ని మారవలేము? ఎందుకు యువ తెలంగాణ పార్టీ రేపు క్రియాశీలకంగా ఉండబోదు? అవన్నీ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ నిబద్ధత ఉన్నప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఒకరోజు కాకపోతే ఒకరోజు విజయం సాధించగలరు. ఎప్పుడైతే కన్ఫ్యూజన్లో ఉంటామో, ఈడికి పోదామా, ఆడికి పోదామా, ఆయన కలుద్దామా, ఈయన కలుద్దాం అన్నప్పుడే అక్కడే మన పతనం వెనక్కి అడుగు పడతా ఉంటుంది. ముందుకు పోయి అడుగు కాస్త ఆలోచించినప్పుడు ఇంకోటి దగ్గర పోయి దేపురించి నాకు మద్దతు ఇస్తావా అని అడిగినప్పుడు తప్పకుండా అవతలోడికి అవకాశవాదం ఉంటుంది.
వీడు నా దగ్గరకు వచ్చిందంటే వీనికి నా ద్వారా ఏదో లాభం జరగనుంది కాబట్టి వాడిని నన్ను లొంగ తీసుకోవాలని అనుకుంటాడు. నువ్వు లొంగ తీసే క్రమంలో నీ బలహీనతలు ఆయన సపోర్ట్ తీసుకున్నప్పుడు నీ బలహీనతలన్నీ ఆయన దగ్గర తాకట్టు పెట్టాల్సిందే. సో ఆ పరిస్థితిలో యువ తెలంగాణ పార్టీ ఈరోజు లేదు. తెలంగాణ సమాజానికి మేము గులాంగిరి చేస్తాం, తెలంగాణ సమాజానికి గులాంగిరి చేస్తాం. ఎందుకు ఎంత పెద్ద మాట మాట్లాడతాం అంటే వాళ్ళకు మేము బాధ్యతగా ఉంటాం, వాళ్ళ పక్షాన మాట్లాడతాం. మేము ఇచ్చిన హామీలు కావచ్చు రేపు నిలదీయలేకపోతే వాళ్ళు ఏం చెప్తే దానికి పనిష్మెంట్ స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉంటాం. కానీ వేరొకరికి లొంగిపోయి మా పదవుల కోసం వాళ్ళ దగ్గర పోయి మేము తాకట్టు పెట్టుకొని మా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మిగిలిన మిత్రులు కూడా అదే సలహా ఇస్తున్నాను. మీకు నిజంగా కొట్లాడే ఉంటే మీరు పెద్ద పెద్ద మనుషులు అనుకున్నప్పుడు ఇంకోటి దగ్గర మీ ఆత్మాభిమానాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. రైట్ ఇవన్నీ అంత బాగుంది. కానీ 2 దశాబ్దాల పోరాటం తర్వాత కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు చట్టసభల్లో లేకపోవడాన్ని ప్రజల్ని నిందించాలా, ఎవరిని నిందించాలి? ప్రజల పొరపాటు లేదండి. ఆర్థిక విధానాలు ఇప్పుడు మొదటిసారి ఓడిపోయినప్పుడు 2 సింబల్స్ సేమ్ రావడం వల్ల ఎంపీకి ఎమ్మెల్యేకి రావడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించే ప్రయత్నం చేసినారు. దాంట్లో ప్రజల తప్పు ఎక్కడ కూడా ఇప్పటికి కూడా లేదంటే ప్రజల తప్పు. రెండోసారి కూడా అదే రకంగా జరిగింది. నేను స్వతంత్ర అభ్యర్థిగా 2 సార్లు 40,000 పైచీలు కోట్లు రావడం మామూలు విషయం కాదు. నేను ప్రజలు దేవుళ్ళు, నా భువనగిరి ప్రజలు ఇప్పటికి కూడా నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటారు. రేపు భువనగిరి పార్లమెంటు పోటీ చేసేటప్పుడు కూడా నేను అందరి సలహాలు తీసుకునే చాలామంది సలహాలు తీసుకొని నేను పార్లమెంటుకు పోటీ చేయాలని చెప్పి నిశ్చయంతో ఉన్నా. తప్పకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందుకే ఆ చట్టసభలో పోవడానికి అనేక రకాల కారణాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్థిక బలం ఉన్న వాళ్ళంతా తీసుకొచ్చి టికెట్లు ఇచ్చినారు. దాంట్లో తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ప్రజలతో మమేకమైలేరు. కానీ కొంత ప్రలోభాలకు లోనైనప్పుడు అట్లాంటి అంటే మీరు 100 కోట్లు ఖర్చు పెట్టారు కదా, 100 కోట్లు ప్రజలకు జనం కోసం చాలా 100 కోట్లు ఏం పెట్టలేదు. నా శక్తి మేరకు నేను చేసిన ఊరూరా వాటర్ ప్లాంట్ పెట్టినా. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ పెట్టినట్టుగా నేను ఆ రోజు 100కు పైగా గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టినా. దాంట్లో నా స్వార్థం లేదు. నా ఎన్నికలు లేవు, ఎన్నికలు హామీగా పెట్టలే. ఎన్నికలు 3 ఏళ్ళు ఉన్నాయి. నేను 2006లో పెట్టినా ఊరూరా వాటర్ ప్లాంట్ పెట్టి వాళ్ళని నిర్వహించుకోమని చెప్పిన. నేను ఏది చేసినా నా దాని నుంచి లబ్ధి రావాలని చెప్పి అన్నాడు. ఇవాళ కూడా చేస్తాడని అంటున్నా. ఇవాళ కూడా నేను రాజకీయాల్లో ఇంకా సస్టైన్ అవుతున్నా అంటే సమాజం కోసం ఏదో ఒకటి చేస్తాడు అనే నమ్మకం ఉంది కాబట్టి ఇంకా సస్టైనబిలిటీ ఉంది. సరే ఇలా డబ్బులకు ప్రలోభలై కొంత మనకు గెలవకపోయిండొచ్చు కాక తప్పకుండా నేను అందుకే అన్నా అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్. అడుగు ఇక్కడే ఆగిపోతే నేను ఇంత ముందు రాకపోదు. ఇలా చాలా మంది ఒకసారి ఓడిపోతే తెరమరుగు అయిపోయి ఉన్నారు. కానీ నేను తెరమరుగు కాలే. మీరు అన్నట్టు 20 ఏళ్ళుగా నేను ఇంకా తెలంగాణ సమాజం కావచ్చు, నేను ఆంధ్రకు పోయినా ఒక చివరిసారి నిలబడితే మీరు జిట్టా బాలకృష్ణారెడ్డి కదా అని అడుగుతారు. చాలా నాకు ఆ సంతోషం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతించారు మిమ్మల్ని. ఎంతోమంది మీ విజయాలకి తక్కువ లేదు. మీ యొక్క అంటే మీరు ఇప్పటి కూడా చట్టసభల్లో లేకపోవడాన్ని ఒక అంబేద్కర్ ఓటమి, ఒక ఇరోమ్ షర్మిల ఓటమిని లాగా చూడొచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఈ ప్రలోభాలకు గురి చేసినప్పుడు కొంత ప్రజలు అయోమయానికి గురవుతారు. తాత్కాలికమైన ప్రయోజనాలు ఉన్నప్పుడు కొంత కన్ఫ్యూజన్ జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది. ఇలా కేసీఆర్ చేసేది అదే కదా. కేసీఆర్ వీళ్ళందరికీ టికెట్ డబ్బులకి ఇచ్చి ఓట్లకు డబ్బులు ఇచ్చి చేపించుకుంటూ వచ్చిండు. కానీ టైం పడుతుంది. ఇలా రియలైజేషన్ స్టార్ట్ అయింది. అన్న కదా మేము ఆత్మీయ సమ్మేళనం పెడితే రియలైజేషన్ స్టార్ట్, ఆయన పతనం మొదలైంది. అంటే కొంచెం ఓపిక పట్టాలంటున్నాను. తప్పకుండా నేను ఆగలే, వెనక్కి పోలే. అట్లా అని చెప్పి నేను భయపడి అయ్యో నేను రాజకీయాల్లో పనికిరాను, నేను ప్రజాసేవ చేయలేనని చెప్పి వెనక్కి పోలే. అదే నిబద్ధతతో ముందుకు పోతున్నా. మీరే చూస్తారు రేపు రాబోయే రోజుల్లో. నేను అనుకో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక విజయం ఇవ్వమని చెప్పి నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ సమాజానికి చేతులు జోడించి మరీ అడుగుతున్నా. ఒక అవకాశం ఏంటంటే మార్పు అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా, మా యువ తెలంగాణ పార్టీ తీసుకుంటుంది, మా యువ తెలంగాణ నాయకులు కార్యకర్తలు తీసుకుంటారు. మీ ఓపికకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. 20 ఏళ్ళుగా అల్లు పెరగకుండా పోరాడుతున్నారు. వండర్ఫుల్. సో ఫైనల్గా చెప్పండి, ప్రజలు రాణి రుద్రమ్మ గారిని ఎందుకు గెలిపించాలి? ఫైనల్గా చెప్పాను కదా ఇంతకుముందు మీకు. ఇప్పుడు ప్రశ్నించే యువగలం రాణి రుద్రమ్మ గారు ఉన్నటువంటి అందరినీ చూడండి. ఒకటి జబర్దస్త్ షో, ఇంకోటి ఉన్న పార్టీని నడుపుకోలేనటువంటి వాళ్ళు. ఇక నేను సుధాకర్తో మాట్లాడి మేము దాన్ని చేసుకుంటాం ఉద్యమకారుల పక్షాన. ఇక అధికార పార్టీ పక్షాన వస్తే ఒక చెప్పురాశికి మీరు ఎట్లా అవకాశం ఇస్తారని చెప్పి మేము పట్టభద్రులను అడుగుతాం, ఉద్యోగస్తులను అడుగుతాం, అటు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలను, ఉద్యోగ ఉపాధ్యాయులను అడుగుతాం. ఇక భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇక్కడేం పెద్ద మార్పు రాదు. కేంద్రంలో అధికారం నుండి మరి 6 ఏళ్ళుగా కేసీఆర్ను ప్రశ్నించలే, కొత్తగా వచ్చి ప్రశ్నిస్తారు అనుకో. వాళ్ళు మాట్లాడే కూడా అధికారం కోసమే మాట్లాడతారు. వాళ్ళు అధికారం కోసం హామీలు ఇస్తారు. వాళ్ళ దగ్గర కార్యకర్తలు నాయకులు లేరనే పక్క పార్టీల నుంచి వచ్చి మీరు రండి అని చెప్పి అందరిలో పొండి తిరుగుతున్నారు. ఉన్న నాయకుడిని ఎదుగుదల చేసుకోకుండా ప్రతి నాయకుని ఇంటికి పోయి మీరు మా పార్టీలో రండి, మీరు పార్టీలో రండి అని అంటున్నారు. అంటే మీ పార్టీ ఆహ్వానం వచ్చిందా? మీ పార్టీలకు నేను అట్లాంటి వాటి గురించి నేను ఎక్కడ కూడా ఆలోచించలే. మీరు అంటే మీ పార్టీకి బలం లేనట్టే లెక్క. అంటే నేనేమంటా అంటే మేము సొంతంగా ఎదగదలుచుకున్నాం.
సొంతంగా ఎదిగి కొత్త వాళ్ళకి అవకాశాలు అనుకుంటాం, నిబద్ధతతో పనిచేద్దాం అనుకుంటాం, స్వచ్ఛందంగా ప్రజలతో మమేకమైనటువంటి వాళ్ళకి రేపు టికెట్లు ఇస్తాం. ఎక్కడ కూడా అవినీతి పనులకు మచ్చలేనటువంటి నాయకులు వేసుకో. అట్లనే నాకు కావచ్చు, రాణుధరం గారికి కూడా మచ్చలేని నాయకులుగానే ఉన్నాం, నిబద్ధతతోనే ఉన్నాం. ఆమె రేపు పొద్దున నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీరు సినిమాలలో చూడొచ్చు, ముఖ్యమంత్రిని గల్లబట్టి బయట రోడ్డు మీద కూర్చుకొచ్చి మీరు అదే విజయశాంతి గారి పాత్రలలో కొన్ని సినిమాలలో ఉంటాయి, డైనమిక్గా ఒక డైనమిక్ ఉమెన్గా వేయగలిగింది సినిమాలలో. కానీ నిజ జీవితంలో రేపు అదే జరగబోతుంది. మీరు అవకాశం ఇచ్చి చూడండి అంటున్నాను నేను. రాబోయే 4 నెలల్లో ఒక అవకాశం ఇవ్వండి, చరిత్ర పునరావృతం అవుతుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా యువ తెలంగాణ పార్టీ పక్షాన రాణి రుద్రమ్మ గారు నిలదీయగలుగుతారు. వరంగల్ పోరు బిడ్డ రాణి రుద్రమ్మ గతంలో ఎట్లయితే వరంగల్ బిడ్డ పోరాటం చేసిందో ఆ స్మృతులన్నీ కూడా నెరవేరాలంటే ఈ రాణి రుద్రమ్మకు ఓటేయమనే మేము అడుగుతాం. రేపు తప్పకుండా ఈ పట్టభద్రుల ఆకాంక్షలు కావచ్చు, తెలంగాణ సమాజంకి ఉద్యమ ఆకాంక్షలు కాబట్టి ఆ నెరవేర్చడంలో రాణి రుద్రమ్మ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ యువగలానికి ప్రశ్నించే గొంతుకు అవకాశం అంటారు. ఇంకా దశ ద్వారా చూసినారు ఏ రకంగా ఆ రోజు ప్రభుత్వ విధానాలు ఎండగట్టి బయటకు తీసుకురాగలిగినారు. ఆ దమ్ము ధైర్యం కావాలి ఫస్ట్. మనిషిలో స్వార్థం ఉంటే, నేను ఇదే కావాలనే స్వార్థం ఉంటే ఇప్పుడు కూడా ముందుకు జరుగుతుండొచ్చు, ఓటమి జరుగుతుంది, ఇది కాకపోతే ఇంకోటి అక్కడే వదిలేసి కాడెత్తేసిపోతే ఏది కూడా ముందుకోలేము. దాంట్లో నేను కేసీఆర్ని అభినందిస్తాను ఈ పర్టికులర్ విషయంలో. ఎందుకంటే అనేక ఆటుపోట్లు 2001 నుండి కేసీఆర్ని కూడా ఆదర్శంగా తీసుకొచ్చిండు నేను. అనేక ఆటుపోట్లు, అనేక సార్లు అవమానాలు పొందిండు, అనేక సార్లు ఓటమి జరిగింది. పోటీ చేస్తే ఆయన కూడా ఒకసారి బ్రహ్మాండమైన మెజార్టీతో కలిసి ఆఖరికి 2008లో 10,000తో ఓటమి చెందితే ఆ రోజు నేను రాజీనామా చేసిపోతా అంటే, నేను నిరాహార దీక్ష చేసి నువ్వు రాజీనామా చేయొద్దు తెలంగాణ అంటే అధ్యక్షుని రాజీనామా చేస్తా అంటే నేను నిరాహార దీక్ష చేసి, చరిత్ర జయశంకర్ చచ్చిపోయిండు, ఈరోజు చాలామంది ఉన్నారు, ఆయన రాజీనామా వేద్దని చెప్పి నేను 28 గంటలు నిరాహార దీక్ష చేసిన. నువ్వు రాజీనామా వేద్దు, అధ్యక్షుడు నువ్వే కొనసాగాలని చెప్పి అక్కడ ఉంచిపించి ప్రప్రథమంగా ఆయన ఇంట్లోకి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో భువనగిరి తీసుకొచ్చిన మీటింగ్ పెట్టించి దాని ద్వారా ఆయన భయంలో ఉండే ఆ రోజు. ఇవాళ తెలంగాణ ఉద్యమం అంతా చచ్చిపడిపోయింది, ఇక రేపు తెలంగాణ ఉద్యమం ముందుకు పోదు అని చెప్పి భయంలో ఉంటే అట్లా కాదు సార్, మీరు బయటికి రావాలని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఆ రోజే మరి ఆయన కార్డు ఎత్తేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో పోతుండే. ఇంకా గతంలో అనేక మంది చూసాం. 1969లో ఉద్యమం వెనక్కి పోయింది, ఇందిరారెడ్డి గారు మొదలుపెట్టిండ్రు, దేవేంద్ర గౌడ్ గారు కారు కింద ఎత్తేసిండ్రు, చాలా మంది కారు కింద వేసి. ఆ విషయంలో నేను ఎవరు సరే వేరే వాళ్ళకి ఏం అభిప్రాయాలు ఉన్నా పర్టికులర్గా ఆ విషయంలో కేసీఆర్ గారు హ్యాట్స్ అప్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు కూడా పార్టీలు ఇంకొన్ని రోజులు ఉండుంటే ఈ పార్టీకి మినిస్టర్ ఏదో అయి ఉండేవాళ్ళు. నేను చాలా మంది అడిగిన తర్వాత పోయి కలిసి నేను గట్ల నేను దేపురించడం కాదండి. ఇప్పుడు ఆయన నన్ను కొన్ని విషయాలు, నేను ఆత్మాభిమానం ఎక్కువ అని చెప్పండి మీకు ముందు గతంలో గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇక్కడ కొన్ని భువనగిరిలో ఆ రోజు చిన్న సంఘటన జరిగింది. నన్ను ప్రకటిస్తాను వచ్చి ప్రకటించకపోతే కార్యకర్తలు తిరగబడ్డారు. ఆ తిరగబడ్డదాన్ని దాన్ని దీనించుకోలేదు. జిట్ట బాలకృష్ణ ఇంత శక్తివంతుడు, నా మీదకే తిరగబడ్డారు అనేటువంటి ఆ రోజు విజయశాంతి గారు మీరు అడిగితే చెప్తారు, ఇప్పుడు కూడా చెప్తారు. విజయశాంతి గారు నవ్వుతారు. ఇప్పుడు జిట్ట గారు మీరు ఆపకపోయింటే కేసీఆర్ గారు కొట్టేటోళ్ళు. నేను కొట్టిపీయడానికి నా ఉద్దేశం కాదు, ఎందుకంటే ఒక ఉద్యమకారుని నేను ఎప్పుడు కూడా అట్లా అనుకోలేను. తర్వాత నేనే ప్రశ్నించిన, మీకు తెలుసు 2009లో మొట్టమొదటిగా నిలదీసిన వ్యక్తి ఎవరు ఉన్నట్టే జిట్ట బాలకృష్ణారెడ్డి. 15 ప్రశ్నలు సంధించి నీ విధానాన్ని ఇప్పటికన్నా మార్చుకో, టీడీపీతో పొత్తు పెట్టినప్పుడు అది విభేదించిన నేను, నువ్వు తెలంగాణ వ్యతిరేక పార్టీతో పొత్తు పెట్టుకున్నావు, దాన్ని విభేదించి బయటకు వచ్చిన పార్టీతో పొత్తు పెట్టుకున్నాను. నిజంగా ఆ రోజు తప్పు చేసింది అనుకోకుండా సోనియా గాంధీ గారు ప్రకటన చేసిండ్రు. ఆయన శక్తి వంచన లేకుండా కేసీఆర్ గారు కూడా ప్రయత్నం చేసిండ్రు. ఈయన జేఏసీ చైర్మన్ ఆయనే చేసిండు. అంటే ఆ నిబద్ధతతో ఉన్నాడు కాబట్టి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయిండు. సరే, అది తప్పు ఆయన చేసింది. ఆయన నిజంగా ఇచ్చిన హామీలను ఒక బాల్ ఠాకరే లెక్క వెనకాలండి ఇంకొకటి దళితుని ముఖ్యమంత్రి చేసినప్పుడు దళితున్నే ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉండే. ఇచ్చిన హామీలన్నీ కూడా దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఉద్యమ ఆకాంక్షలన్నీ కూడా నెరవేర్చుంటే ఇవాళ నువ్వు దేవుడు లెక్క ఉంటుంటివి. ఇప్పటికైనా నేను ఒకటి చెప్తున్నాను, నాకు తెలంగాణ తెచ్చిన దాంట్లో కీలక పాత్ర వహించింది కాబట్టి, ఎంతోమంది తెలంగాణ విద్యార్థుల బలిదానాల మధ్య తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి నీ విధానాన్ని ఇప్పటికన్నా మార్చుకో. ఇవాళ దుబాక ఎన్నికలు కావచ్చు, మన జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఒక గుణపాఠం లాంటిది. అహంకారపూరితమైన విధానాన్ని విడనాడమని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక పెద్ద మనిషిగా మీకు అనేక రకమైనటువంటి పుస్తకాలు చదివింది, మీకు అనేక అమోఘమైనటువంటి జ్ఞానం ఉంది. దాన్నంతా కూడా మీరు మీకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వలయంలో చిక్కుకొని మరి బయటికి తీస్తలేరని నేను అనుకుంటున్నా. మీకు ఈ పదవి ఒక ముఖ్యం కాదు. ఇప్పటికైనా ఆలోచించి దళితుని వెంటనే ముఖ్యమంత్రిగా ప్రకటించు. నీకు అయ్యే కిరీటాలు ఏం పడిపోతలేవు, నువ్వేం అవమానపడవు. నువ్వు చెప్పినట్టే నీ సూచనల మేరకే వాళ్ళందరూ కూడా నడుస్తారు, నిబద్ధతతో పనిచేస్తారు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలు ఈ ఏడాదిగా జరిగిన పొరపాటాలన్నింటినీ నన్ను క్షమించమని చెప్పి అడిగి, తెలంగాణ సమాజాన్ని అడిగి ఇప్పటి నుంచి అన్న వాటన్నిటిని కూడా అమలు చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో హెచ్చరించి అవి అమలయ్యేటట్టు కూడా యువ తెలంగాణ పార్టీ చేస్తుంది. నీ విధానాన్ని మార్చుకో. ఎందుకంటే ఆ వలయంలో చిక్కుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నంత మాత్రాన
ప్రజలు రేపు గుర్తించరు. చరిత్రహీనుడుగా మిగిలిపోతే నీకు రేపు పొద్దుగాల ఏమైనా అయితే ఊరుకో విగ్రహం పెట్టే పరిస్థితి లేదు. తెలంగాణ తేవడంలో క్రియాశీలక పాత్ర వహించినప్పటికీ నీ విగ్రహం కూడా పెట్టలేని పరిస్థితిలో అవహేళనకు గురి కావద్దని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పటికైనా మార్పు తెచ్చుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నీ మార్పు వస్తే తప్పకుండా తెలంగాణ సమాజం మళ్ళీ కూడా నీ వెంట ఉంటుంది. మేము మాలాంటి వాళ్ళు నిలదీసే అవసరం. ఎందుకంటే నువ్వు తెలంగాణ కోసం ఏమైతే ఉద్యమంలో చెప్పినావో ప్రతి ఒక్కరూ నీ వీడియోలు ఇలా కామెడీగా వాడుకుంటున్నారు. ఎందుకు వాడుకుంటారు? నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా బుడుబుక్కల మాటలు, మాయల పక్కీరు మాటలు చెప్పినావు అనుకుంటారు. ఆ మాయల పక్కీరులోగా ఉండదలుచుకున్నావా, తెలంగాణలో చరిత్రకారుడుగా ఉండదలుచుకున్నావా, కేసీఆర్ తెలుసుకోవాలని చెప్పి ఈ నిన్న మొన్న జరిగిన పరిణామాలతోటి నేను సూచన చేస్తున్నాను. రైట్, వండర్ఫుల్. రైట్, ఇప్పుడు కొంత రాజకీయ పార్టీలకి ఇంకా అవకాశం ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే కొంచెం వెనుకబడిపోయింది, ఇంకా మిగతా పార్టీలు ఏం కనిపించట్లేదు. ఇప్పుడే బీజేపీ అనేది ఒకటి దూసుకొస్తుంది. ఈ నేపథ్యంలో యువ తెలంగాణను కూడా ఆ స్థాయిలో ఊహించుకోవచ్చా? తప్పకుండా కార్యాచరణ ఉందా? 100%. అరే మా వెనకాల మామూలుగా లేదండి, శక్తి మేధావులు ఎవరెవరు ఉండాలో మా వెనకాల అందరూ ఉన్నారు. మేమేమి ఉట్టిగా ఆషామాషిగానే ముందుకు పోతలేం. రైట్, నేను అందుకే అన్న, నిబద్ధత ఉంటే ఒక్క అడుగు ముందుకేస్తే 100 అడుగులు వస్తాయి. రేపు ఎమ్మెల్సీగా ఒక్కడి గెలుపు ద్వారా నేను ఎక్కువ రోజులు లేదు కదా, 4 నెలల టైం ఉంది. అంతే, 4 నెలల టైం తర్వాత మీరే చూస్తారు. ఒక అవకాశమే కనుక తెలంగాణ ప్రజలను వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అవకాశం ఇచ్చి చూడండి, అమలయ్యేటట్టు చేపించేటువంటి బాధ్యత మాది. ఎక్కడ కూడా మీరు తెలుసుకోండి మా చరిత్ర. ఎక్కడైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా? దేని గురించమైనా ఉద్యమాన్ని కాడెత్తేసి కింద పోలే. ఇవాళ ఉన్నటువంటి మా పోటీదారులందరూ కూడా కాడెత్తేసి కింద పోయిన వాళ్ళే. మీరు ఒక చర్చా వేదిక పెట్టండి, మేము ప్రూవ్ చేసుకుంటామని. ప్రతి సమాధానానికి, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. మేము వాళ్ళని చెప్పమనండి, మేము అడుగుతాం. అందుకే అది రేపు పొద్దున ఓపెన్ డిబేట్స్లో కూడా చెప్తాం. ఆ నిబద్ధతతో మేము ఓట్లు అడుగుతున్నాం. రైట్, తప్పకుండా మీ ఆకాంక్షలు, మీ పార్టీ ఆకాంక్షలు నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to Please subscribe to, like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.